This video is brought to you by Law Excellence IAS Academy. ఐఏఎస్ వస్తుందా రాదనే డైలమా ఎందుకుంది స్టార్టింగ్ నుంచి? అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఉండుండేది కాదు. బట్ ఈ ఇయర్ ఏమైందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 72 సీట్స్ లెఫ్ట్ ఫర్ జనరల్ కేటగిరీ ఐఏఎస్. ఎంత బాధ అనిపిస్తుంది కదా. లైఫ్లో హార్డ్ వర్క్ ఈజ్ వన్ స్టెప్, బట్ లక్ కూడా మ్యాటర్ అవుతుందన్నది నాకు ఐ క్లియర్లీ అండర్స్టూడ్. బికాస్ ఏమైందంటే ఐ వాజ్ వెరీ సాడ్ ఫర్ 2-3 days దట్ 77 వచ్చినా కానీ దెర్ ఇస్ నో ష్యూరిటీ అండ్ ప్రాబ్లీ ఐల్ నాట్ గెట్ దిస్ టైమ్. ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ అరౌండ్ పీపుల్. అప్పుడు అనిపించింది, అంటే నేను మా బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో అంటే మా ఇంటికి ఎవరు చెత్త తీసుకునే అతను వస్తాడు రోజు. సో అలా ఆ 1 month there was a good realization, but luckily it was an happy ending. అంటే లాస్ట్కి 77కి ఐఏఎస్ క్లోజ్ అయింది అండ్ ఐ గాట్ ఇట్. సో లక్కీలీ ఇట్స్ అన్ హ్యాపీ ఎండింగ్ దిస్ టైమ్. బిల్ సర్వీసెస్లో అచీవ్ చేయడం అంటే అంత ఈజీయా? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు అంటే లెట్స్ 30 years బ్యాక్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉందో దే వుడ్ హ్యావ్ క్రాక్డ్ ఇట్ ఈజీలీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది. సో ఇప్పుడు మనకి కష్టం ఎక్కడ వస్తుందంటే ఏది చదవకూడదు అన్న దాని మీద తెలిసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది బట్ గైడెన్స్ లేదు. సో గైడెన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్. ఇప్పుడు లాస్ట్లో ఆల్రెడీ మీరు ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ అది చేశారు, చాలా మంచి జాబ్, 1.5 lakh శాలరీ, ఇదంతా వదులుకుని ఈ సివిల్ సర్వీసెస్ వైపు వచ్చారు. ఇదే చేయాలని మీరు మొదట డిసైడ్ అయినప్పుడు అవన్నీ ఎందుకు చదివినట్టు? అది మంచి క్వశ్చన్. అంటే ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఈ క్వశ్చన్. యు ఆర్ ఇన్ 25 నౌ కదా. ఈ ఏజ్లోనే ఇంత మెచ్యూరిటీ, ఇంత అండర్స్టాండింగ్ పవర్ ఎలా వచ్చింది అసలు మీకు? అంటే కొద్దిగా బుక్స్ అవి చదువుతూ ఉంటాను మామూలుగా, బట్ ఎక్కువ వర్క్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో మీరు నేర్చుకున్నది ఏంటి? నాకేమర్థమైందంటే దిస్ ప్రిపరేషన్ ఐసోలేటెడ్గా అయితే అవ్వదండి. అంటే మనకి మనం బుక్స్ తెచ్చుకొని రూమ్లో కూర్చొని చదివితే మాత్రం అయ్యే పరిస్థితి లేదు. ఎంతమందితో అయితే అంతమందితో ఇంటరాక్ట్ అయితే బెటర్. అంటే అవేర్నెస్, అది చెప్పే కదా, గైడెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మనము ఇప్పుడు ఈ బుక్స్ చదవాలని తెలుస్తుంది, కానీ ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, దేని మీద ఎంత దృష్టి పెట్టాలి, ఆప్షనల్ జిఎస్ అన్నది బాగా అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. సో ఫస్ట్ అటెంప్ట్లో ఆ తప్పు మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్, నా పేరు రవితేజ. సో రవితేజ అంటే సన్ అంటే ఇప్పుడు ఇస్రో సన్ మీద ఏం మిషన్స్ చేస్తుంది, నాసా సన్ మీదకి ఏం సోలార్ పార్కర్ ప్రోబ్ పంపించింది, ఆదిత్య L1 మిషన్ది ఇస్రోది ఉంది. సో ఐ హ్యాడ్ టు రీడ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే నా పేరు నుంచి, రవి నుంచి వాళ్ళు ఏమని అడగచ్చు. సో ఆ లెవెల్లో డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి. సో జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బట్ ఆ ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఆ 17-18 years అప్పుడు దెర్ బి లాట్ ఆఫ్ చేంజెస్ కమింగ్ అప్, బీట్ ఫిజికల్, ఎమోషనల్, సోషల్, చాలా చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెస్ని మేనేజ్ చేసుకుంటే చాలు. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు? ఒకటి, చాలా వరకు ఇప్పుడు ఏమంటారంటే ఓన్లీ ఐఐటి వాళ్ళకి వస్తుంది, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వస్తుంది, లేదా ఎలీట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి వస్తుంది అని ఒక నోషన్ ఉందన్నమాట. అవును. సో ఐ ఫీల్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను ఐఐటి కొట్టినంత, అంటే లైక్ ఎనీ ఐఐటి ఫర్ దట్ మ్యాటర్, ఐఐటి కొట్టేంత హీజ్ ఆల్సో నార్మల్ స్టూడెంట్ కదా. ఆ 2 years కష్టపడి ఈ గోట్ ఐఐటి, ఆ 2 years అట్లా వేరే వాళ్ళు కష్టపడితే వాళ్ళకి కూడా ఐఐటి వస్తుంది. ఇలా ప్రిపేర్ అయితే డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది ప్రతి మనిషికి? నా ఒపీనియన్ అంటే ఫెయిలియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదండి బాధలు ఏంటి, ఆస్పిరెంట్స్ పడే కష్టాలు ఏంటి అన్నది తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ మీదకి లేసి మళ్ళీ మనం ఆ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ అక్కడ ఫైనల్ లిస్ట్లో వరకు వచ్చేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దట్ ఈస్ వెరీ ఎన్రిచింగ్. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఒకసారి ఆ ఫెయిలియర్ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, లైక్ నేను అనుకున్నట్టు నా వల్ల కాదు అనుకున్నాను, సో అలా అనుకోకుండా, లేదు జస్ట్ ఇస్ అ మైల్ స్టోన్, ఫెయిలియర్ ఉంది, సో ఫెయిలియర్ తర్వాత నెక్స్ట్ పాసిబుల్ ఈజ్ ఓన్లీ సక్సెస్. హాయ్ అండి, నేను తెలిసి విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే ఆల్ ఇండియా 77th ర్యాంక్ కట్టా రవితేజ విత్ మీ రైట్ నౌ. సో ఆయన సక్సెస్ఫుల్ జర్నీని ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మీ ఏజ్కి నేను దండం పెట్టకూడదు, అందుకే నేను పెట్టలేదు యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆల్ ఇండియా 77th ర్యాంక్
వచ్చింది మీకు ఆల్మోస్ట్ 80 బిలో. ఎస్. మీకు ఐఏఎస్ వస్తుందా రాదనే డైలమా ఎందుకుంది స్టార్టింగ్ నుంచి? అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఉండుండేది కాదు, బట్ ఈ ఇయర్ ఏమైందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 72 సీట్స్ లెఫ్ట్ ఫర్ జనరల్ కేటగిరీ ఐఏఎస్, అండ్ సో నాది 77 వచ్చింది. సో కొంతమంది ఐఎఫ్ఎస్ తీసుకుంటారు బిలో 72 వాళ్ళు, సో అక్కడ స్లైడ్ అయి నా దగ్గరకు వచ్చింది అనమాట. సో ఐ వాజ్ స్టిల్ ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ గెట్ ఇట్ ఆర్ నాట్ రిజల్ట్ వచ్చినప్పుడు. అండ్ ఈసారి కూడా ఇన్ఫ్యాక్ట్ లక్ ఏంటంటే 77 దగ్గరనే ఐఏఎస్ ఎండ్ అయిపోయింది. ఓ మై గాడ్. సో 78 కూడా మా జూనియర్ కాలేజ్లో, ఓకే, అతనికి ఐపీఎస్ వచ్చింది, నాకు ఐఏఎస్ వచ్చింది. సో దట్ క్లోజ్ ఉండే. సో లైక్ ఐ వాజ్ నెవర్ ష్యూర్ ఆఫ్ గెటింగ్ ఇట్. అంటే ర్యాంక్ మంచిగా వచ్చింది, బట్ సిన్స్ దిస్ రిజర్వేషన్ థింగ్ హ్యాపెండ్, సో ఈ ఇయర్ కొద్దిగా డైలమా ఉండేది. కానీ ఎంత బాధ అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడి చదివి బిలో 80 ర్యాంక్ వచ్చి మనం కోరుకున్నది రాకుండా రిజర్వేషన్స్ అది ఇది అని అంటూ ఎంత బాధ నిజంగా. అంటే టు బీ ఫ్రాంక్ ఏమైందంటే వన్స్ రిజల్ట్ కేమ్, లైక్ వీ నో దిస్ థింగ్ దట్ 72 వరకే ఉంటుందని ముందే తెలుసు, బికాస్ రిజర్వేషన్ వాస్ డిక్లేర్డ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఓన్లీ. ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుందండి దాని? అంటే వేకెన్సీస్ అవేనండి, 180 ఐఏఎస్ సీట్స్ ఉంటాయి. కాకపోతే లాస్ట్ ఇయరే తెలిసింది రిజర్వేషన్ యాడ్ అవుతుంది అని ఈసారి. సో ఆ 10% సీట్స్ పోతాయని ముందే 72 అని ముందే తెలుసు, 72 సీట్సే ఉంటాయని. బట్ నాకు ఆ ర్యాంక్ వస్తుంది లేదని ఎప్పుడు తెలియదు కదా. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ లాస్ట్ 1 month నుంచి ఐ వాజ్ ఇన్ అ వెరీ బిగ్ టర్మాయిల్. అంటే నాకు రాదు అని తెలిసినప్పుడు, అంటే అప్పటి వరకు ఏంటంటే ఎస్టిమేషన్ మేబీ 76 దగ్గరే ఎండ్ అయిపోతుంది లేదా 75 దగ్గరే ఎండ్ అయిపోతుంది అన్నారు. సో అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్ 2020 అగైన్. ఐపీఎస్ తీసుకునేవాళ్ళు కాదు? లేదండి, అంటే నాకు ఐ వాంటెడ్ టు గెట్ ఐఏఎస్ ఇన్ ఎనీ కేస్. సో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి విత్ మై రూమ్మేట్స్ ఐ స్టార్ట్ ప్రిపేరింగ్, అండ్ మళ్ళీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని మళ్ళీ ఆ బుక్స్ తీసుకొని మెటీరియల్ అన్ని చదవడం మొదలు పెట్టాను. అప్పుడు నేను మీకు కాల్ చేశాను అంటే మీరు అప్పుడు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. సో అదే నన్ను సర్వీస్ కన్ఫర్మ్ అయితే వస్తానండి, లేకపోతే అక్కడ ప్రిలిమ్స్, బికాస్ ఐ డి నాట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ బికాస్ టైం కూడా చాలా తక్కువ ఉండే, రిజల్ట్ వచ్చినప్పుడు 40 days ఉండే ప్రిలిమ్స్కి. సో ఐ వెంట్ బ్యాక్, బట్ ఆ 1 month మాత్రం ఐ థింక్ ఐ ఎమ్ గ్లాడ్ దట్ వన్ మంత్ హ్యాపెన్ టు మీ, దట్ 1 month ఆఫ్ సర్టెనిటీ. ఎందుకంటే లైక్ ఐ ఆల్మోస్ట్ గాట్ ఫిక్స్ దట్ ఐఏఎస్ రాదని ఫిక్స్ అయిపోయాను, బికాస్ ఐఏఎస్ వస్తుందంటే ప్రిపరేషన్ అవ్వలేదు. సో ఐఏఎస్ రాదని చెప్పేసాను ఇంట్లో కూడా, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేసి ఐఏఎస్ రాదు ఈసారి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు, మళ్ళీ ప్రిలిమ్స్ రాసేద్దాం, మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి, ఈసారి మంచి ర్యాంక్ తీసుకుందాం ఇంకా అని చెప్పాను మమ్మీ వాళ్ళకి ముందే. సో బట్ 1 month ఏమైందంటే, అంటే లక్ అనేది ఎంత ఫ్యాక్టర్ అవుతుంది అన్నది ఐ గాట్, అంటే లైఫ్లో హార్డ్ వర్క్ ఈజ్ వన్ స్టెప్, బట్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది అన్నది నాకు ఐ క్లియర్లీ అండర్స్టూడ్. బికాస్ ఏమైందంటే ఐ వాజ్ వెరీ సాడ్ ఫర్ 2-3 days దట్ 77 వచ్చినా కానీ దెర్ ఇస్ నో ష్యూరిటీ అండ్ ప్రాబ్లీ ఐ నాట్ గెట్ దిస్ టైమ్. ఉన్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ అరౌండ్ పీపుల్. అప్పుడు అనిపించింది, అంటే నేను మా బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో, అంటే మా ఇంటికి ఎవరు చెత్త తీసుకునే అతను వస్తాడు రోజు. సో అతను చూసినప్పుడు అంటే మూమెంట్ ఆఫ్ రియలైజేషన్ ఏంటంటే, అంటే హీ వాజ్ బార్న్ ఇన్ అ ఫ్యామిలీ, అంటే అతనికి లక్కే కదండి. అంటే ఇప్పుడు మనం ఏ ఫ్యామిలీలో పుడతామన్నది మన చేతిలో లేదు, అది ఒక విధంగా లక్ అనే చెప్పాలి. బికాస్ ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీలో పుట్టాను, అతను ఆ ఫ్యామిలీలో పుట్టాడని లక్. సో లక్ అన్నది మనకి బర్త్ నుంచే స్టార్ట్ అవుతుంది, అండ్ ఇన్ ద డ్యూ ప్రాసెస్ ఆల్సో చాలా లక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది బ్యాడ్ లక్ అనుకుంటే ఈ ఫ్యామిలీలో పుట్టడం అన్నది లక్, ఐఐటీలో చదవడం అన్నది లక్. సో అట్లా కౌంట్ పెట్టుకుంటే మన లైఫ్లో లక్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ బ్యాడ్ లక్. సో దెర్ ఇస్ నో నీడ్ టు బీ డిసప్పాయింటెడ్. ఉన్న మంచిని తీసుకొని వే ఫార్వర్డ్ చూసుకోవాలన్నది అప్పుడు అర్థమైందనమాట. సో అలా ఆ 1 month దెర్ వాజ్ అ గుడ్ రియలైజేషన్, బట్ లక్కీలీ ఇట్ వాజ్ అన్ హ్యాపీ ఎండింగ్. అంటే లాస్ట్కి 77కి ఐఏఎస్ క్లోజ్ అయింది అండ్ ఐ గాట్ ఇట్. సో లక్కీలీ ఇట్స్ అన్ హ్యాపీ ఎండింగ్ దిస్ టైమ్. అమ్మయ్యా, మళ్ళీ ఇంకొకసారి ఇంకొక అటెంప్ట్ ఇవ్వక్కర్లేదు, ఇంకొక 1 year ప్రిపేర్ అవ్వక్కర్లేదు అని అంటే ఫేస్లో కనపడుతుంది. ఐఏఎస్ వచ్చిన దానికంటే ఇంకొక అటెంప్ట్ ఇవ్వకూడదన్న దానికి ఎక్కువ రిలీఫ్ ఉంది ప్రస్తుతానికైతే. బట్ ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ గాట్ ఐఏఎస్. కానీ ఒక మాట చెప్పండి, సివిల్ సర్వీసెస్లో అచీవ్ చేయడం అంటే అంత ఈజీయా? ఈజీ అని అయితే డెఫినెట్గా కాదండి. అంటే బికాజ్ దెర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు అంటే లెట్స్ సే 30 years బ్యాక్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉందో దే వుడ్ హ్యావ్ క్రాక్డ్ ఇట్ ఈజీలీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది. సో ఇప్పుడు మనకి కష్టం ఎక్కడ వస్తుందంటే, ఏది చదవకూడదు అన్న దాని మీద తెలిసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది బట్ గైడెన్స్ లేదు.
ఓకే. సో గైడెన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్. అంటే లైక్ ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ వచ్చేసరికి ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ఇన్ఫర్మేషన్, అందరి దగ్గర నోట్స్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. కాకపోతే ఏది చదవాలి ఏది చదవకూడదు అని తెలిసిన వాళ్ళకే త్వరగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎందుకంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లో నేను రాసినప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ క్లియర్ ప్రిలిమ్స్. 17 మార్క్స్తో పోయింది నాకు కట్ ఆఫ్ కూడా, వెరీ బిగ్ మార్జిన్. అప్పుడు కూడా ఢిల్లీలోనే ప్రిపేర్ అయ్యారా మొత్తం? అవునండి. అంటే నేను లాస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2016 to 17 ఐ వాజ్ ఇన్ మై ఫైనల్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాలేజ్లో. అప్పుడు మీ ఓన్గానే ప్రిపేర్? అప్పుడు అంతా సొంతంగానే అండి. మ్యాథ్స్ ఆప్షనల్ ఉండింది, మ్యాథ్స్ ఆప్షనల్ కూడా సొంతంగానే చేసుకున్నాను, ప్లస్ జిఎస్ కూడా సొంతంగానే చేసుకున్నాను. మీ ప్రొఫైల్ చూసినప్పుడు మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకున్నారా దేవుడా, ఎంత ధైర్యం చేశారన్నారు తెలుసా మీకు? ఇంట్లో I was preparing for your interview actually. ఆప్షనల్ ఏం తీసుకున్నారంటే మ్యాథ్సా, మామూలు విషయం కాదు ఈయన అసలు అని అంటే, ఆ తర్వాత ఐఐటి మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా చూసి, కానీ ధైర్యం చేయరు మ్యాథ్స్ ఆప్షనల్కి. అవునవును. అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలా మంది కూడా సైన్స్ ఆప్షనల్స్ కానీ ఇంజనీరింగ్ ఆప్షనల్స్ తీసుకోరు జనరల్గా. బికాస్ హ్యుమానిటీస్ ఆప్షనల్ ఏంటంటే మంచిగా, అంటే దట్ విల్ హెల్ప్ ఇన్ జిఎస్ టు సమ్ ఎక్స్టెంట్, అండ్ ఆల్సో త్వరగా అయిపోతుంది సిలబస్ కంపేర్ టు సైన్స్ సబ్జెక్ట్స్. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఒక ఇంట్రెస్ట్ ఉండింది, ఒలింపియాడ్స్ అవి రాశాను. ప్లస్ నా గ్రాడ్యుయేషన్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ నేను కొన్ని ఓపెన్ కోర్సెస్ చేసేవాడిని మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ కొద్దీ. సో అలా నాకు మ్యాథ్స్ కూడా బాగానే, అంటే ఆల్మోస్ట్ లైక్ బీఎస్సీ ఎంఎస్సీ మ్యాథ్స్ వరకు నాకు ఆ గ్రిప్ ఉండింది ఐఐటీలో ఉంటున్నప్పుడే. సో దట్స్ అంటే మ్యాథ్స్ ఏంటంటే ఐ కెన్ స్పెండ్ అవర్స్ టుగెదర్. అంటే ఇఫ్ యూ గివ్ మీ 10 hours 12 hours ఆల్సో ఐ కెన్ స్పెండ్. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యాథ్స్లో, అందుకే మ్యాథ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ మ్యాథ్స్ ఏంటంటే ఇంకో యూనిక్ అడ్వాంటేజ్, ఇట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ ది హైయెస్ట్ ఆప్షన్ అక్రాస్ ఇయర్స్లో. ఎవ్రీ ఇయర్ మ్యాథ్స్ హ్యాస్ బీన్ ది హైయెస్ట్ ఆప్షన్. సో మార్క్స్ కూడా అడ్వాంటేజ్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో వై నాట్ మ్యాథ్స్ అని ఇంకా ఐ హవ్ టేకెన్ మ్యాథ్స్. ఇప్పుడు లాస్ట్లో ఆల్రెడీ మీరు ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ అది చేశారు, చాలా మంచి జాబ్, 1.5 lakh శాలరీ, ఇదంతా వదులుకుని ఈ సివిల్ సర్వీసెస్ వైపు వచ్చారు. ఇదే చేయాలని మీరు మొదట డిసైడ్ అయినప్పుడు అవన్నీ ఎందుకు చదివినట్టు? అది మంచి క్వశ్చన్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఈ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూలో దే గ్రిల్ టు ద ఎక్స్టెంట్ దట్ మీరు ఒక ఐఐటీలో ఒక సీట్ వేస్ట్ చేసేసారు, మీరు ఏదో నార్మల్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసి ఐఏఎస్ కూడా కొట్టి ఉండొచ్చు కదా, వై టు వేస్ట్ అ సీట్ ఇన్ ఐఐటీ. నార్మల్ డిగ్రీ చేసినా కూడా డిగ్రీ ఒకటి సరిపోతుంది, ఎనీ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ కూడా సరిపోతుంది. సో అన్నప్పుడు అంటే నాకేమనిపించింది అంటే, వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ, ఐఏఎస్ అన్నది మైండ్లో లేకుండే. బికాజ్ మై టార్గెట్ వాజ్ ఏంటంటే, ఇప్పుడు ఐ వాజ్ గుడ్ ఎట్ సైన్స్ అండ్ మ్యాథ్స్. సో నా ఎయిమ్ వల్ల ఏముండే అంటే, ఐ వాంటెడ్ టు బికమ్ అ గుడ్ సైంటిస్ట్ ఆర్ గుడ్ ప్రొఫెసర్, సో దట్ రీసెర్చ్ నుంచి ఐ కెన్ హెల్ప్ ద సొసైటీ. అంటే సొసైటీకి కావాల్సిన ఏవైతే ప్రైమ్ ఇంపార్టెంట్, లైక్ వాటర్ క్వాలిటీ కానీ, లేదా ఎయిర్ క్వాలిటీ, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సైన్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్, లైక్ మనం అబ్దుల్ కలాం గారిని చూసాము, అలాగే విశ్వేశ్వరయ్య గారిని చూసాము. సో అలాంటి విధంగా ఏదో ఒకటి సొసైటీకి హెల్ప్ చేయాలన్నప్పుడే నేను ఐఐటి అనుకోవడం జరిగింది ఆ టైం. అది మీ థాటేనా లేకపోతే? అంటే పేరెంట్స్ డెఫినెట్గా, అంటే ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా హీ వాజ్ గ్రూమింగ్ మీ అబౌట్ ఐఐటి అండ్ ఐఏఎస్ రెండు చెప్తుండేవాళ్ళు. బట్ నాకు పర్సనల్గా ఏంటంటే, ఇదర్ రీసెర్చ్ చేసైనా లేదా ఏదో ఒక ప్రొఫెసర్ అయినా కానీ సొసైటీకి ఏదో విధంగా హెల్ప్ చేయాలన్న దాంతోనే ఐఐటి కూడా చేయడం జరిగింది అప్పట్లో. కాకపోతే ఐఐటికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఎక్స్పోజర్, అంటే లైక్ ఐఐటి వాజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్, నాట్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ అండ్ ఫర్ హైయర్ స్టడీస్, ఇంకా చాలా, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ కానీ, అలాగే సివిల్ సర్వీసెస్ కానీ, సోషల్ సర్వీస్ కానీ, మెనీ అవెన్యూస్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఐఐటి. అవన్నీ నాకు ఐఐటిలోకి వెళ్ళిన తర్వాత అర్థమైనాయి. సో అప్పుడు ఏంటంటే నాకు క్లారిటీ కూడా ఉండింది కాదు. బికాస్ హూ ఆర్ సీయింగ్ దిస్ వీడియో, ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ అ వెరీ బిగ్ డెలిమా, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఏ కెరియర్ తీసుకుంటే మంచిది, లేదా ఎక్కడ వెళ్తే మంచిది అన్నది వాళ్ళకి చాలా డెలిమా ఉంటుంది. ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్, ఐ వాజ్ నో డిఫరెంట్. కాకపోతే నాకు దొరికిన అదృష్టం ఏంటంటే, ఐఐటిలో ఉన్నప్పుడు ఐ కుడ్ ఇంటరాక్ట్ విత్ మెనీ సీనియర్స్. ఈవెన్ మా అలుమ్నై ఎవరైతే వచ్చేవాళ్ళు, అంటే దే వర్ ఆల్రెడీ ఇన్ 2 different ఫీల్డ్స్, ఐఏఎస్లో కొంతమంది ఉన్నారు, ప్రైవేట్లో కొంతమంది ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికిందండి మాకు. ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బి అ ఫెస్ట్, ఆ ఫెస్ట్లో వస్తారనమాట. ఆ ఫెస్ట్లో వచ్చినప్పుడు నేను ఐ యూస్ టు గో అండ్ పర్సనలీ ఇంటరాక్ట్ విత్ దెమ్. సార్ ఇట్లా నాకు ఈ థాట్ ప్రాసెస్ ఉంది, ఐ వాంట్ టు హెల్ప్ సొసైటీ ఇన్ ఎనీ వే పాసిబుల్, సో విచ్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ మల్టిపుల్ పీపుల్. ఆ ఇంటరాక్షన్ నాకు ఏమర్థమైందంటే,
ఎవ్రీ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. కాకపోతే సివిల్స్ అనేది ఏంటంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఈవెన్ రూరల్ ఏరియాస్ వరకు కూడా హెల్ప్ చేయొచ్చు, లోవర్ సెక్షన్స్కి హెల్ప్ చేయొచ్చు. అలానే నేషనల్ లెవెల్లో వన్స్ యూ గెట్ ఇన్ టు సెంటర్ డెప్యుటేషన్కి వెళ్ళినప్పుడు వన్ సిగ్నేచర్ ఆఫ్ yours కెన్ చేంజ్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు దెన్ వై నాట్? అంటే మనం వచ్చింది సోషల్ సర్వీస్ కోసం అన్న ఇంటెన్షన్ చిన్నప్పటి నుంచి ఉండింది. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. ఒక సిగ్నేచర్ ఒక జిల్లా రూపురేఖల్ని మార్చేస్తుంది, ప్రజల జీవితాలను మార్చేస్తుంది. అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అలాంటి వర్డ్స్ అంటే డెఫినెట్గా ఆ ఇంప్రెషన్ అయితే వస్తుంది, అరే మంచి జాబ్ కదా, వెరీ గుడ్ ఇంపాక్ట్ అని. ఎప్పుడు ఆ ఇంపాక్ట్ ఎప్పుడు పడిందంటే ఏం చెప్తారు? అంటే అంటే మీరు లైక్ యూఆర్ సేయింగ్ అబౌట్ ద సివిల్ సర్వీసెస్ అంటే చిన్నప్పటి నుంచి ఉండిందండి. అంటే లైక్ మా ఫాదర్ కూడా ఆయన 1987 హీ పాస్ అవుట్ ఫ్రమ్ సిబిఐటి. నాన్నగారు సిబిఐటి మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఫాదర్ కూడా. సో ఆయన కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఆయన కూడా సివిల్ సర్వీసెస్ రాశారు. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ హీ కుడెంట్ క్లియర్ అండ్ అప్పుడే ఏజ్ రిడక్షన్ అయిపోయి ఫాదర్ ఒకటే అటెంప్ట్ ఇవ్వగలిగారు. ఆఫ్టర్ దట్ హీ కుడెంట్ గివ్. సో హీ వాంట్ అంటే నా అక్కకి నాకు హీ వాస్ గ్రూమింగ్ చిన్నప్పటి నుంచి సివిల్స్ గురించి కానీ ఐఐటి గురించి కానీ చెప్పేవాళ్ళు ఆయన. సో అక్క కూడా ట్రై చేసింది కానీ అన్ఫార్చునేట్లీ అక్క కూడా అవ్వలేకపోయింది. ఆఫ్టర్ 3 attempts షీ ఆల్సో కుడెంట్ కంటిన్యూ. సో ఇంకా లాస్ట్ హోప్ ఏంటంటే నేను ఫ్యామిలీలో. సో లక్కీలీ ఐ గాట్ ఇన్. సో నాకు వచ్చినప్పుడు కూడా రిజల్ట్ ఐ టోల్డ్ మై ఫాదర్. అంటే నేను సర్ప్రైజ్ ఇచ్చాను ఫాదర్కి రిజల్ట్ వచ్చినప్పుడు, బికాజ్ ఐ న్యూ ఫ్యూ డేస్ బిఫోర్. సో ఐ కేమ్ ఫ్లైట్ అంటే ఢిల్లీలో ఉండే ప్రిపేర్ అవుతుండే. సో ఫ్లైట్ ఎక్కి వచ్చాను, ఎవరికి చెప్పలేదు ఇంట్లో. సో ఐ నాక్డ్ అండ్ ఐ సైడ్ మా ఫ్రెండ్ వచ్చాడు, డోర్ తీయని డాడీకి కాల్ చేశాను. డాడీ కీస్ తీసుకొని వచ్చి సడన్గా సర్ప్రైజ్, ఏంటి నువ్వు ఇక్కడ, ఇలా ఐఏఎస్ కన్ఫర్మ్ అయింది నిన్ననే తెలిసింది అనగానే వచ్చేసి హగ్ చేసుకున్నారు గట్టిగా. చేసుకొని హీ వాజ్ దేర్ ఫర్ 5 minutes లైక్ దట్. హీ వాజ్ స్టార్టింగ్ అంటే ఏడవడం స్టార్ట్ చేశారు. అన్న ఏమైందంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఫర్ ద పాస్ట్ 30 years అన్నారు అనమాట. సో అంటే ఎందుకంటే సార్ డాడీ నన్ను అట్లా గ్రూమ్ చేశారు, ఆయన అంబిషన్ నాతో తీర్చుకున్నట్టు. అంటే ఈ అచీవ్మెంట్ కూడా ఐ వుడెంట్ సే నా అచీవ్మెంట్ అన్నాను నేను. ఇట్స్ లైక్ రిలే రేస్. అంటే యాన్సెస్టర్స్ నుంచి వస్తుంది కదండి. రిలే రేస్లో ఏంటి, ఒక బ్యాటన్ పాస్ చేస్తారు, బ్యాటన్ తీసుకొని వెళ్తారు, నెక్స్ట్ పర్సన్ క్యారీ చేస్తారు. సో ఐఎమ్ జస్ట్ ద ఫైనల్ క్యారియర్ అంతే. మా తాత మా నాన్న అట్లా. సో ఐఎమ్ ఫైనల్ క్యారియర్ టు రీచ్ ద గోల్ పోస్ట్. రియలీ. కానీ జనరల్గా పేరెంట్స్ చెప్పినప్పుడు పిల్లలకి అంత తొందరగా మైండ్కి ఎక్కదు. మా నాన్న రోజు ఇలాగే చెప్తాడు, లేకపోతే మా అమ్మ రోజు ఇలాగే చెప్తూ ఉంటుందని. సో కానీ మీ నాన్నగారు అదృష్టం ఏంటంటే చక్కగా వినే పిల్లలు పుట్టారు. నలుగురు జరిగి మా నాన్న చెప్తే నేను చేయాలా, నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా అని అనేవాళ్ళు 90% ఈ రోజుల్లో. యాక్చువల్లీ అలాంటిది నాన్న ఎన్నో సంవత్సరాల నుంచి మా నాన్న అచీవ్ చేద్దామని అనుకున్న గోల్ నేను అచీవ్ చేసి నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ మూమెంట్ మాత్రం డెఫినెట్లీ అంటే ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ ఇన్ మై స్పైన్. బికాస్ ఆయన హగ్ చేసుకున్నప్పుడు అంటే హీ హగ్ మీ ఓన్లీ ట్వైస్ టిల్ నౌ. జనరల్లీ అంత ఎక్స్ప్రెసివ్ కాదు ఫాదర్. ఓన్లీ ఐఐటి జేఈ వచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ ఐఏఎస్ వచ్చినప్పుడు ఒకసారి. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఆ స్పైన్లో రికార్డ్ అయిందనమాట, గట్టిగా హగ్ చేసుకొని. అండ్ he was like I was waiting for this 30 years, so it's very special. మీ నాన్నగారి పేరేంటన్నారు? రమణయ్య. రమణయ్య గారు, మీకు మాత్రం చాలా మంచి కొడుకు పుట్టాడండి. పుట్టిన వెంటనే కొడుకు పుట్టాడని చెప్పుకోవడం కాదు, నిజంగా ఒక ప్రయోజకులు అయిన తర్వాత ఉండే ఆ ఫీల్ ఎలా ఉంటుందండి. ఇప్పుడు మీరు చవి చూసారు, అట్ ద సేమ్ టైం రవితేజ్ గారు కూడా ఆయన ఫేస్లో ఆయన ఎక్స్ప్రెషన్ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇలాంటి పిల్లలు పుడితే ఎంత సంతోషంగా ఉంటుంది పేరెంట్స్కి అని. ఇట్స్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు కట్టా రమణయ్య, ఫాదర్ ఆఫ్ కట్టా రవితేజ. మాది ఒక చిన్న గ్రామము, డోర్నకల్ పక్కన బుద్ధారం. అక్కడ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది నాది. డోర్నకల్లో 7th class అయిపోయాక కాజీపేటకి వచ్చాను. అక్కడ హై స్కూల్లో చదివేటప్పుడు మా టీచర్ ఒక రోజున మా హెడ్ మాస్టర్ రామకోటి రాసిన ఒక రిఫరెన్స్ చెప్పినాడు. అయితే రామకోటి ఎందుకు రాస్తాడు సార్ అని అడిగాను నేను. అడిగినప్పుడు టీచర్ ఏం చెప్పాడంటే, కోటి అయినాక దేవుడు ప్రత్యక్షమై నీకు ఒక కోరిక కోరుకోమంటాడు అని. అది విన్నాక నేను నా మనసులో ఒకటి అనుకున్నాను, నేను కూడా రామకోటి స్టార్ట్ చేసి ఒక కోరిక కోరుకున్నాను. నేను ఐఏఎస్ కావాలని కోరుకున్నాను అప్పుడు నా మనసులో అని స్టార్ట్ చేశాను. అలా నేను హై స్కూల్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయినాక ట్రై చేస్తే నాకు ఒకే ఒక అటెంప్ట్ దొరికింది. ఆ అటెంప్ట్ సరిపోలేదు. 3 attempts అని పెట్టుకుంటే అప్పుడు ఏజ్ రిడక్షన్ వల్ల కాలేకపోయినాను. తర్వాత ఇక సరే నేను కాలేకపోయినా కాబట్టి నా కొడుకున్న చేయాలని అప్పుడు
ఒక సంకల్పంతో ఆ రామకోటని అట్టే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నేను. వచ్చినాక నాకు మ్యారేజ్ అయిపోయింది 89లో. ఐ గాట్ ఏ సన్. నాకు కొడుకు 95లో పుట్టినాడు. 90లో మా అమ్మాయి పుట్టింది. ఇద్దరు దే ఆర్ గుడ్ అట్ అకాడమిక్స్, దే ఆర్ డూయింగ్ వెల్. అండ్ మా అమ్మాయి MITలో ఇంజనీరింగ్ చేసింది. ఆమె కూడా అటెంప్ట్ ఇచ్చింది, మెయిన్స్ వరకు వెళ్ళింది. తర్వాత నా కొడుకు 95లో పుట్టిన కొడుకు 2013లో IIT సాధించాడు. IIT తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని అంటే సివిల్ సర్వీసెస్కి వెళ్తానన్నాడు. ఓకే, కరెక్ట్ రూట్లోనే ఉన్నాను అనుకున్నాను. కాకుంటే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ వాజ్ గుడ్ అట్ అకాడమిక్స్ అండ్ మంచి మార్క్స్ వచ్చాయి. ఈ వాజ్ టాపర్, వన్ ఆఫ్ ది టాపర్ ఇన్ హిస్ క్లాసెస్. అండ్ ఆల్సో హెడ్ బాయ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ సెయింట్ పాల్స్. ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ అని అబ్జర్వ్ చేసినాక నాకు కొన్ని హోప్స్ వస్తున్నాయి, సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళగలుగుతాడు అనేది. అంటే దీనికంటే ముందు నేను ఇంకో విషయం చెప్పాలి. అతను వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక రోజున డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేశాడు డాక్టర్. స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్ ఇచ్చిన ఒక ఒపీనియన్ ఏంటంటే, ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఏ యాక్టివ్ బేబీ సోఫా అని ఒక సర్టిఫికేట్ ఇవ్వగానే నాకు అభిమన్యుడు అంత కొడుకు పుట్టబోతుందని నేను అప్పుడే అనుకున్నాను. కాకుంటే అభిమన్యుడికి అర్జునుడు కొంతే నేర్పించాడు, నేను మాత్రానికి దాన్ని కరెక్ట్ చేసుకొని నేర్పించాను. అంటే లైఫ్లో అచీవ్మెంట్ ఏం చేయాలి, దాన్ని మనం అప్ అండ్ డౌన్స్ ఎలా చూసుకోవాలని నేర్పించాను. ఆ తర్వాత ఈ వాజ్ ఆన్ ది కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాను నేను ఎస్ఐ చేసుకున్నాను ఇంజనీరింగ్లో. IITలో 455 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ ఢిల్లీ చూజ్ చేసుకున్నాడు, ఎందుకంటే అక్కడ IAS పీపుల్కి ప్రిపరేషన్ కానీ అక్కడ హబ్ ఉంటుంది, అది చూజ్ చేసుకున్నాడు. తర్వాత IITలో ఈ గాట్ 9.05 CGPA, అది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో అంటే ట్రయల్ అటెంప్ట్ ఇచ్చాడు, ఇమీడియట్లీ ఆఫ్టర్ హిస్ కంప్లీషన్ ఆఫ్ హిస్ IIT ట్రయల్ అటెంప్ట్ ఇచ్చాడు. ట్రయల్ అటెంప్ట్ సక్సెస్ కాలేదు, అది దాంట్లో అనుభవాన్ని నేర్చుకున్నాడు. ఇన్ ఈ సెకండ్ అటెంప్ట్లో ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది, గెటింగ్ 349 ర్యాంక్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చి ఫైనల్ 2019లో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ గాట్ 77 ర్యాంక్. సో విత్ దట్ అల్టిమేట్ కావాల్సిన సర్వీస్ వచ్చింది. అందుకు ఇంతకు మించిన ఆనందం అయితే ఇంకా నాకు వేరే ఏం ఉండకపోవచ్చు. ఐఎమ్ వెరీ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద గాడ్. దేవుడి దయ బాగా ఉందని అర్థమైపోయింది మాకు ఆన్ మై సన్ కట్టా రవితేజ. సో అది ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా లైక్ మా ఫాదర్ ఇప్పుడు చేసే బిజినెస్లో కూడా హీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ IAS ఆఫీసర్స్. ఏంటండి అంటే మా ఫాదర్ మన ఇప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్లో దేర్ ఆర్ మల్టిపుల్ పార్ట్స్ ఇన్ ద ప్రాసెస్. సో అవి ఏంటంటే మా ఫాదర్ ఇండస్ట్రీ ఉంది నాచారంలో, హీ మ్యానుఫ్యాక్చర్స్ దెమ్ అండ్ ఈ సప్లైస్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్. సో ఆ ప్రాసెస్లో హీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ మెనీ IAS ఆఫీసర్స్. సో ఆయన ఒక సురేష్ చంద్ అని ఒక IAS ఉండేవారు, ఆయన గురించి బాగా చెప్పేవారు. అంటే ఆయన వచ్చినప్పుడు హీ డిజిటైజ్డ్ ఎవ్రీథింగ్, అంటే వే బిల్ కానీ ప్రాసెస్ అంతా హీ మేడ్ ఇట్ డిజిటల్. సో మా ఫాదర్ ఏంటంటే ఆఫ్టర్ 15 years ఆల్సో స్టిల్ ఆయన గురించి చెప్తా ఉంటారు, గుర్తుపెట్టుకుని. అంటే ఆయన ఒక్కరి వల్ల మా అందరి అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కరప్షన్ కానీ లేదా డిలేస్ కానీ అన్నీ చాలా తగ్గిపోయినాయి. అండ్ ఆయన వెళ్ళిపోయినా కానీ స్టిల్ వీ రిమెంబర్ హిమ్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ప్లస్ మన TN శేషన్ గారు, శంకరన్ గారు, మన శ్రీధరన్ గారు, అలా వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. అంటే వీళ్ళు చేసే ఒక్కొక్క పనికి ఎంత రామిఫికేషన్స్ ఉంటాయి నేషనల్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ. సో అలాంటి పొజిషన్కి ఎప్పుడైనా వెళ్ళాలి అని ఆయన చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు అనమాట. సో అలా నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. కానీ అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక సివిల్ సర్వెంట్ ఒక సిగ్నేచర్ తోటి ఒక సెక్టార్ని ట్రెమెండస్ చేంజెస్ ఎప్పుడైతే చేస్తారో, ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడ ప్రజలు లేదా ఆయా సెక్టార్లో ఉన్న వర్కర్స్ కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, నో డౌట్. అది మీరు చూసుకుంటే మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఉంటాయి. అంటే ఫస్ట్ మన హంగర్ అంటే నీడ్స్లో కూడా హైరార్కీ ఉంటుంది అనమాట. ఫస్ట్ మన హంగర్
ఫుల్ చేసుకోవాలి, తర్వాత డబ్బులు కావాలి, తర్వాత పవర్ కావాలి, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే స్పిరిచువల్ లెవెల్లో వెళ్ళాలన్నమాట. సో ఇన్ ద ప్రాసెస్ ఏమైందంటే మా ఫాదర్ వరకు వచ్చేసరికి హీ హ్యాడ్ మనీ బట్ హీ హ్యాడ్ నో పవర్. సో ఫాదర్ ఏంటంటే పవర్ ఉండాలంటే, అండ్ ఐ వాజ్ లైక్ పవర్ ఉంటుంది బట్ వీ హ్యావ్ టు రీచ్ టిల్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఐఏఎస్ అంటే మనకి పవర్ వస్తుంది బట్ ఆ పవర్ని మంచిగా యూస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బీ వెరీ గ్రౌండెడ్ బికాజ్ పవర్ ఒకటి, ఇప్పుడు పవర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ మనశ్శాంతి కావాలండి. సో మనశ్శాంతి అనేది ఫైనల్ స్టేజ్ నా ఒపీనియన్లో. సో ఇట్ హ్యాస్ బీన్ లైక్ జనరేషన్స్ టుగెదర్. ఇప్పుడు ఈ స్టేజ్ చేసుకున్నాం, సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వెళ్ళాలి. సో అది. యు ఆర్ ఇన్ 25 నౌ? Yes, అండి, కదా, completed 25. ఈ ఏజ్లోనే ఇంత మెచ్యూరిటీ, ఇంత అండర్స్టాండింగ్ పవర్ ఎలా వచ్చింది అసలు మీకు? అంటే లైఫ్ మీద ఇంత క్లారిటీ? అంటే కొద్దిగా బుక్స్ అవి చదువుతూ ఉంటాను మామూలుగా, బట్ ఎక్కువ వర్క్ ఏంటంటే అంటే ఐ వుడ్ సే మై సీనియర్స్ ఇన్ ద కాలేజ్, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న గైడెన్స్. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఐ వాజ్ ద యంగెస్ట్ అమంగ్, అంటే ఇప్పుడు నాకు ప్రిపరేషన్లో కూడా మా బ్యాచ్మేట్స్లో కూడా ఇప్పటి వరకు రాలేదు. సో నేను ఫస్ట్ అనమాట. సో మా సీనియర్స్ వాళ్ళు చాలామంది క్రాక్ చేశారు ఐఐటీలో కూడా. సో వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్స్ నుంచే నేను ఈ నేర్చుకోవడం కానీ లేదా ఈ థాట్ ప్రాసెస్ కానీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఋషికేష్ రెడ్డి గారు వచ్చారు. అవును. సో హీ వాజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. ఓకే, ఎంట్రీ చేసి ఆల్రెడీ. ఎస్ చూసాను నేను. సో ఆయన ఏంటంటే ఫస్ట్ బేబీ స్టెప్స్, అంటే ప్రిపరేషన్, సివిల్స్ ప్రిపరేషన్ ఎట్లుంటుంది అన్నది బేబీ స్టెప్స్ ఆయన నుంచే. కాలేజ్లో ఫస్ట్ వెళ్ళింది ఆయన దగ్గర అనమాట. సార్ ఏం బుక్స్ చదవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అన్నది ఆయన దగ్గరే ఫస్ట్ తీసుకున్నాను అనమాట. ఈ వాజ్ 2 years సీనియర్ టు మీ ఇన్ కాలేజ్. సో ఆయన ఇచ్చిన గైడెన్స్ మీద ప్లస్ తర్వాత మన ప్రాసెస్లో ఇంకా మన వరుణ్ రెడ్డి లాస్ట్ ఇయర్ క్రాక్ అయిన, షాహిద్ అని వచ్చింది, తర్వాత మన పృథ్వీ తేజ, వీళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అంటే ఈ కాంటాక్ట్ అంటే సార్ దగ్గరికి వెళ్తే ఆ కాంటాక్ట్స్ వచ్చాయి, ఆ కాంటాక్ట్స్ నుంచి నేను తీసుకున్నాను. సో అలా వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే డెఫినెట్లీ దీస్ ఆర్ మెరిట్ పీపుల్. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొద్దిగా ఆటోమేటిక్గా మనకు కూడా ఇండ్యూస్ అవుతుంది అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ద రీజన్ ఐ కుడ్ క్రాక్ ఇట్ ఎర్లియర్ ఇస్ వీళ్ళ మిస్టేక్స్ అన్నీ దే సెట్ ఇవి చేయకండి, ఇది చేస్తే తప్పులు అయితే, లైక్ వాళ్ళ అటెంప్ట్స్ ప్రోగ్రెస్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అనమాట. సో అలా నేను వాళ్ళ తప్పుల నుంచి నా తప్పుల నుంచి నేర్చుకుని అలా కొద్దిగా ముందే అంటే లైక్ ఇట్ వాజ్ ఇన్ 3rd attempt ఇప్పుడు నాది. అంటే గ్రాడ్యుయేషన్ 2017 అయింది, 2019 ఎగ్జామ్లో ఐ కుడ్ గెట్ ఇట్. సో కొద్దిగా రిలేటివ్లీ కొద్దిగా ఎర్లియర్ బికాజ్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. అలా నేను తొందరగా చేసుకువెళ్ళాను. సో బిగ్ థ్యాంక్స్ టు మై మెంటర్స్ అండ్ సీనియర్స్. వాళ్ళ నుంచే లాట్ ఆఫ్ థింగ్స్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఫస్ట్ అటెంప్ట్లో మీరు నేర్చుకున్నది ఏంటి? యాక్చువల్లీ ఎలా జరిగింది ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ యాజ్ ఆన్ టుడే వరకు జర్నీ ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు 2017లో పాస్ అవుట్ అయ్యాను నేను. 2017లో ఎగ్జామ్ రాశాను ఇమీడియట్లీ, లైక్ మేలో అయిపోయింది కాలేజ్ అండ్ జూన్లో ఎగ్జామ్ ఉండింది. బట్ ఈవెన్ లాస్ట్ ఇయర్ వాజ్ ప్రిపేరింగ్ కంటే, అంటే 4th yearలో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు ప్రిపరేషన్. క్లాసెస్ కూడా ఉండేవి బట్ ఐ యూస్ టు మెయింటైన్ మై CGPA, బట్ అకార్డింగ్లీ దొరికిన టైం వల్ల చదువుతుండే. బట్ ఐ వాజ్ కంప్లీట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండిందండి. సో అది ప్రిలిమ్స్ అవ్వలేదు. ప్రిలిమ్స్లో నాది 17 మార్క్స్తో పోయింది. అంటే కట్ ఆఫ్ వాజ్ 105, I got 88, వెరీ బిగ్ మార్జిన్. సో దెన్ ఐ రియలైజ్ సొంతంగా అయితే అవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఐ షుడ్ టేక్ కోచింగ్ ఫర్ GS, జనరల్ స్టడీస్కి అయితే కోచింగ్ తీసుకోవాలని అర్థమైంది. మ్యాథ్స్ మాత్రం నేను సొంతంగానే మెటీరియల్ తెచ్చుకొని చేస్తుంది. IMS అని మన తెలుగు సార్ వెంకన్న సార్ అని ఉంటారు ఢిల్లీలో, ఆయన దగ్గర మెటీరియల్ తెచ్చుకొని నేను చదువుకునేవాడిని. క్లాసెస్ అటెండ్ కాలేదు బికాస్ టైం లేకుండింది. బట్ ఆ 1 year వాజీరామన్ రవిలో నేను కోచింగ్ తీసుకున్నాను. తీసుకున్న ప్రాసెస్లో ఏంటంటే నాకేమర్థమైందంటే దిస్ ప్రిపరేషన్ ఐసోలేటెడ్గా అయితే అవ్వదండి. అంటే మనకి మనం బుక్స్ తెచ్చుకొని రూమ్లో కూర్చొని చదివితే మాత్రం అయ్యే పరిస్థితి లేదు. ఎంతమందితో అయితే అంతమందితో ఇంటరాక్ట్ అయితే బెటర్. అంటే ఆ అవేర్నెస్, అది చెప్పే కదా, గైడెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మనము ఇప్పుడు ఈ బుక్స్ చదవాలని తెలుస్తుంది, కానీ ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, దేని మీద ఎంత దృష్టి పెట్టాలి, ఆప్షనల్ GS అన్నది బాగా అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. సో ఫస్ట్ అటెంప్ట్లో ఆ తప్పు మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. సో అప్పుడు నేను ఇలానే ఋషికేష్ సార్ కానీ లేదా తర్వాత వాళ్ళ పృథ్వీ తేజ అట్లా వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో ఐ కుడ్ క్రాక్ 2018లో నాకు 349 ర్యాంక్ వచ్చిందండి. సో 1 year కోచింగ్ తీసుకుంటే రాసిన ఎగ్జామ్లో ర్యాంక్ 349 వచ్చింది. కాకపోతే ఆ వచ్చిన ర్యాంక్ కూడా ఏమైంది, ఎస్ఏ నాకు 69 మార్క్స్ వచ్చాయండి. అంటే దట్ ఈస్ ద లీస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నాట్ ఓన్లీ అమంగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఈవెన్ సెలెక్ట్ కాని వాళ్ళలో కూడా నాదే లీస్ట్, అంటే అందరిది కలుపుకుంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్ వాస్ షాకింగ్. అంటే ఎందుకు అంత తక్కువ వేశారు, మిగతా అన్నీ మంచిగా వచ్చాయి, ఆప్షనల్ జనరల్ స్టడీస్ అన్నీ మంచిగా వచ్చాయి. సో అర్థం కాలేదు. సో ఐ థాట్ ఓకే మేబీ సమ్ ఏమో తప్పై ఉండొచ్చు అని చెప్పి. సో దిస్ ఇయర్ ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఎస్ఏ 2019 అటెంప్ట్.
అండ్ సో 2019 అటెంప్ట్ ఎస్ఏ పెట్టాను, అట్ ద సేమ్ టైం ఆప్షన్ కూడా పెట్టాను, అండ్ లక్కీలీ ఐ గాట్ 77 ర్యాంక్ దిస్ టైం. కాకపోతే నాకు 17 ఎగ్జామ్ కానప్పుడు ఐ వాజ్ లైక్ ఇంకా నాకు ఈ ఎగ్జామ్ నా వల్ల కాదు, అంటే ఇంకా నేను ప్రిపేర్ చేయలేను అన్న స్టేజ్ వచ్చేసింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఉన్న ప్రాసెస్లో ఇది ఒక స్టేజ్ వస్తుంది డెఫినెట్గా. పాయింట్ ఆఫ్ టైం ఎక్కడంటే ఇంకా ఇక్కడి నుంచి మన వల్ల కాదు, మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టాము, ఇంకా మన వల్ల కాదు అన్న స్టేజ్ వస్తుంది. ఇది నాకు రాసి పెట్టలేదు, మేబీ మన వల్ల కాదేమో, వేరే వాళ్ళు చేయగలుగుతారు కానీ నేను చేయలేను అన్న ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఆ 17లో ఆ పాయింట్ వచ్చింది. అంటే ప్రిలిమ్స్ సొంత మార్జిన్తో పోయినప్పుడు ఇంకా ప్రిలిమ్సే మన వల్ల కాలేదు, ఇంకా ఇంటర్వ్యూ ఏమవుతుంది, మెయిన్స్ ఏమవుతుంది, ర్యాంక్ ఐఏఎస్ పెద్ద గగనం ఇప్పటికీ. సో ఐ థాట్ అంటే వచ్చాను, అటెంప్ట్ రాసి వచ్చాను ఇంటికి, అప్పుడు కాలేదు, మళ్ళీ వెళ్ళి కోచింగ్ జాయిన్ అవ్వాలి. సో ఆ రోజు నాకు ఏంటంటే కొద్దిగా ఇదేసింది, అంటే అనవసరంగా డాడీ డబ్బులు స్పాయిల్ చేస్తున్నానేమో, ముందే చెప్పేస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఒక 1 ఇయర్ టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అయితే ఎందుకు అనవసరంగా చెప్పాలి. బట్ నాకు ధైర్యం సరిపోలేదు మా డాడీకి చెప్పడానికి, ఏంటి నా వల్ల కాదు అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. సో ఐ వెంట్ అండ్ జాయిన్ ద కోచింగ్. బట్ కోచింగ్లో పడ్డప్పుడు, ఆ ప్రాసెస్లో పడ్డప్పుడు ఐ కుడ్ ఆ హార్డ్ వర్క్ పెట్టి ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫైనల్గా ర్యాంక్ వచ్చింది. సో అయితే ఓకే, మంచిదని డాడీకి చెప్పలేదు ఆ రోజు. ఇట్స్ అన్ హ్యాపీ ఎండింగ్ నౌ అనిపించింది. కానీ అంటే ఈ ప్రాసెస్లో, ఈ 3 years ప్రాసెస్లో ఒక సీరియస్నెస్, రియలీ నేను ప్రిపేర్ అయ్యేది ఇలా కాదు, ఇలా ప్రిపేర్ అయితే డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది ప్రతి మనిషికి? అంటే ఐ ఫీల్ ఫెయిలియర్ ఈజ్ వెరీ నెసెసరీ in my opinion. I'm very glad that I couldn't clear prelims in 2017. Right. That was the turning point. అంటే ఆ 17లో నాకు అవ్వనప్పుడు అసలు నా ప్రాసెస్ ఏంటి, నేను చదువుతున్న విధానం ఏంటి, చదువుతున్న మెటీరియల్ ఏంటి, అవన్నీ ఒక రెట్రోస్పెక్షన్ లాగా, అంటే చూసుకోవడం, నిజంగా అసలు మనం చదివామా, నిజంగా ఎఫర్ట్ పెట్టామా, పెడితే మరి ఇన్ని మార్క్స్ ఎందుకు రావాలి అని ఒక పాయింట్ వస్తుంది అనమాట. అండ్ అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో వస్తుంది. వాళ్ళు 1 attempt తర్వాత రావచ్చు, 2 attempts తర్వాత రావచ్చు. నాకు లక్కీగా ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ రాసిన అటెంప్ట్లోనే రియలైజేషన్ వచ్చింది. సో ఎందుకు వస్తుందంటే ఫెయిలియర్ అన్నది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, బట్ నా ఒపీనియన్ అనేది ఫెయిలియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదండి బాధలు ఏంటి, ఆస్పిరెంట్స్ పడే కష్టాలు ఏంటన్నది తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ మీదకి లేసి మళ్ళీ మనం ఆ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ అక్కడ ఫైనల్ లిస్ట్లో వరకు వచ్చేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దట్ ఈస్ వెరీ ఎన్రిచింగ్. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఒకసారి ఆ ఫెయిలియర్ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, లైక్ నేను అనుకున్నట్టు నా వల్ల కాదు అనుకున్నాను, సో అలా అనుకోకుండా లేదు, జస్ట్ ఇస్ అ మైల్ స్టోన్, ఫెయిలియర్ ఉంది, సో ఫెయిలియర్ తర్వాత నెక్స్ట్ పాసిబుల్ ఈజ్ ఓన్లీ సక్సెస్. సో నాకు ఒక సింపుల్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ఐ లాస్ట్ విత్ 17 marks, ఐ వాజ్ లైక్ నెక్స్ట్ అటెంప్ట్ ఏది ఇచ్చినా దీనికంటే బెటర్గానే ఉంటుంది. 17 marksతో ప్రిలిమ్స్ పోవడం కంటే కూడా దెర్ కెన్ బి నథింగ్ లెస్ దెన్ దట్. సో ఏది వచ్చినా కానీ దీనికంటే బెటర్గానే ఉంటుంది, ఏది వచ్చినా సక్సెసే, నెక్స్ట్ అటెంప్ట్లో ఏది వచ్చినా పాజిటివే అన్న ఒక మోటివేషన్తో నేను చదవగలిగాను. అండ్ ఇట్లనే మీరు సీనియర్స్తో వీళ్ళతో ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ప్రాసెస్లో మనం ఆటోమేటిక్ పడిపోతాం. అండ్ ఇన్ ద డ్యూ ప్రాసెస్, అంటే కొద్దిగా టైం అయిన తర్వాత కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆ థ్రెషోల్డ్ వస్తుంది, ఆఫ్టర్ విచ్ మనకి రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయి. లైక్ 2018లో నేను ఫారెస్ట్రీ కూడా క్లియర్ అయ్యాను. అంటే 28 ఫారెస్ట్రీ ఎగ్జామ్ కూడా సేమ్ ఎగ్జామ్ అండి, దానికి కట్ ఆఫ్ జనరల్గా 17 marks ఎక్కువ ఉంటుంది సిఎస్సి కట్ ఆఫ్ కంటే. సో నెక్స్ట్ ఇయర్ నేను పెట్టిన ఎఫర్ట్కి ఏమైంది, 2018లో ఐ కుడ్ క్లియర్ ఈవెన్ ఫారెస్ట్రీ కట్ ఆఫ్ ఆల్సో. అంటే 17 marksతో పోయింది లాస్ట్ ఇయర్, ఈసారి 17 marks ఎక్స్ట్రా క్లియర్ చేయగలిగాను. సో అది రాసినప్పుడు అక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను ఫారెస్ట్రీది, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూది సివిల్స్ ఇంటర్వ్యూలో పనికొచ్చింది. అట్లా ఒక థ్రెషోల్డ్ తర్వాత ఏంటంటే సక్సెస్ విల్ రీచ్ యూ ఆఫ్టర్ సమ్ పాయింట్. సో అప్పటి వరకు పేషెన్స్గా ఉంటే బెటర్. డిసైడ్ అవ్వకూడదు. అంటే ముందే ఎప్పుడు డిఫీట్ యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇప్పుడు నాకు 77 వచ్చిన తర్వాత కూడా ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాస్ ప్రిపేరింగ్, బికాజ్ ఐ న్యూ 77కి ఐఏఎస్ రాదని ఫిక్స్ అయిపోయాను. ఐ వాస్ ప్రిపేరింగ్ బికాజ్ ఐ న్యూ ఐ వాంటెడ్ టు బికమ్ ఐఏఎస్. సో ఎట్ ఎనీ కాస్ట్ ఐ షుడ్ బికమ్ ఇట్. సో అందుకే 77 వచ్చి రాదు అన్నా కానీ నేను వెళ్ళిపోయి మళ్ళీ ప్రిపేర్ అవుతుండే. సో దట్ ఈస్ ఐ థింక్ దట్ షుడ్ బి ద స్పిరిట్. మీరు ఇప్పుడు ఈ ఇయర్కి మళ్ళీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నేను కాల్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? యూడెంట్రా బాబు 77 వచ్చిన ర్యాంక్లో నేను గోల్ పెడుతుంటే యూడెంట్రీ అని గోల్ అనుకున్నారా? లేదు, అలా ఏం లేదండి. ఎందుకంటే ఎవరికి తెలియదండి, ఇప్పుడు 77 వస్తే ఆబ్వియస్గా ఐఏఎస్ అనుకుంటారు జనరల్గా. సో అలా ఎవరిని అపార్థం చేసుకుంది లేదు, ఎందుకంటే అది ఓన్లీ కొంతమందికే తెలుసు ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఆ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అన్నది.
సో ఈవెన్ రుషికేష్ సార్ కూడా అక్కడి నుంచి కాల్ చేసి లేదురా అనేది అవుతుందిరా అని అక్కడ కూడా హీ వాస్ గివింగ్ మారల్ సపోర్ట్, బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ షూర్. సో నేను ప్రిపేర్ అవుతుండే. సో మీరు కాల్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎందుకులే అఫీషియల్గా వచ్చినప్పుడే చెప్దాము, అప్పటి వరకు ఇట్లా సర్వీస్ అలొకేషన్ తర్వాత వస్తానండి, అప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాను మీకు కూడా. సో అట్లనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ అదే ఫైనల్గా హ్యాపీగా ఐఏఎస్ వచ్చింది. సో మొన్న అంటే ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్ అప్పుడే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎలా నడిచింది అంటే ఏం చెప్పారు? ఇంటర్వ్యూ మంచిగా అయిందండి. అంటే ఇంటర్వ్యూలో ఏంటంటే కొద్దిగా యంగ్స్టర్స్కి వాళ్ళు కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఇస్తారు, అంటే బికాస్ దే వాంట్ టు టేక్ ఇన్ యంగ్ పీపుల్. సో కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది ఫస్ట్ టైంకి. లేదు లాస్ట్ ఇయర్ 2018 ఇంటర్వ్యూ అప్పుడు సుజాత మెహతా మ్యామ్ బోర్డు ఉండింది నాకు. సో అదేంటంటే ఎక్కువ గ్రిల్లింగ్ లేకుండే, దేవర్ లైక్ మోస్ట్లీ ప్లెయిన్ క్వశ్చన్. గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి అయింది, ఇంజనీరింగ్లో ఏం సబ్జెక్ట్ చేసావు, వై డూ వాంట్ టు కమ్ ఫ్రమ్ ఐఐటి టు ఐఏఎస్, అండ్ ఇన్ జనరల్ స్టేట్ గురించి. సో అవన్నీ కొద్దిగా ఏంటంటే ఇట్ వాస్ మోస్ట్లీ ఆన్ లెవెల్ 1 లాగా అయింది. అండ్ దే గేమ్ 180 మార్క్స్ ఇంటర్వ్యూలో. సో దట్ వాస్ గుడ్. కాకపోతే 2019 వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నాకు 349 ర్యాంక్కి పోస్టల్ సర్వీస్ వచ్చింది. సో దిస్ ఇయర్ ఐ వెంట్ యాజ్ అన్ ఆఫీసర్. ఎర్లియర్ ఐ వాజ్ లైక్ ఎ నార్మల్ ఆస్పిరెంట్. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ ఎన్ గ్రూప్ ఏ ఆఫీసర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన నుంచి. అంటే నౌ యూఆర్ అన్ ఆఫీసర్, సో యూస్ చేసే వొకాబులరీ కానీ యూస్ చేసే వర్డ్స్ కానీ లేదా కూర్చునే విధానం కానీ అవన్నీ వాళ్ళు స్టడీ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే కొద్దిగా యాడెడ్ ప్రెషర్ ఉంటుంది, బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ హైగా ఉంటుంది, అక్కడ రీచ్ కాకపోతే తక్కువ మార్క్స్ ఇస్తారు. సో ఆ ఒక్క తప్పించండి. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఈసారి చాలా గ్రిల్ చేశారండి, ఎస్పెషల్లీ డిమానిటేషన్ మీద క్వశ్చన్ అడిగారు. అండ్ వెన్ యూఆర్ అన్ ఆఫీసర్ దే ఎక్స్పెక్ట్ యూ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఎట్ సమ్ లెవెల్. యూ కాంట్ బి క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ అండ్ జాయిన్ ద గవర్నమెంట్. ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ యూ షుడ్ సపోర్ట్ యువర్ ఆర్గనైజేషన్. ఆ ట్రెండ్ అంటే ఇట్స్ నాట్ దట్ బ్లైండ్ సపోర్ట్ ఉండకూడదు, అంటే గవర్నమెంట్ ఏ చేసినా కరెక్ట్ అని చెప్పకూడదు, కానీ ఇంక్లినేషన్ షుడ్ బి టువర్డ్స్ ఆ విధంగా ఉండాలన్నమాట. సో డిమానిటేషన్ అన్నప్పుడు దే ఆస్ మీ వాట్ యూ ఫీల్ అబౌట్ డిమానిట్, వాట్స్ ఇట్ అ గుడ్ మూవ్ ఆర్ నాట్. సో అప్పుడు ఐ థాట్ డెఫినెట్లీ ఇంటెన్షన్ వాజ్ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కొన్ని లెకున్నెస్ ఉండే. సో అవి కవర్ చేసుకుంటే బాగుండేది. బట్ అన్నారు లేదు, ఆల్మోస్ట్ 100% క్యాష్ అంతా వచ్చేసింది వెనుకకి, అండ్ గవర్నమెంట్ ఆల్సో ఫెయిల్డ్ టు కర్బ్ బ్లాక్ మనీ. సో హౌ డూ జస్టిఫై సచ్ అ మూవ్? సో అప్పుడు కొద్దిగా గ్రిల్లింగ్ స్టార్ట్ అయిందనమాట. ఐ కుడ్ ఫీల్ ద హీట్ ఫ్రమ్ దేర్. అప్పుడు వాళ్ళు ఏమన్నా, సో ఐ సెడ్ సార్ డెఫినెట్గా ఐ మీన్ అనుకున్న విధంగా అవ్వలేదు, బట్ ద మూవ్ ఆ విధంగా చేస్తేనే ఆ ఇంపాక్ట్ ఉండింది. ఇఫ్ యూ పబ్లిసైజ్ అండ్ దెన్ యూ డూ ఇట్, అప్పుడు అయ్యేది కాదు. ఇట్ హ్యాడ్ టు బి డన్ ఇన్ సచ్ అ వే కన్సిడరింగ్ ద సిచ్యువేషన్స్. అండ్ ఆల్సో నాట్ జస్ట్ బ్లాక్ మనీ, అప్పుడు టెర్రర్ ఫైనాన్సింగ్ ఉండింది దాని ఆబ్జెక్టివ్స్లో. నాట్ జస్ట్ బ్లాక్ మనీ, టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, హవాలా, ఇవన్నీ కూడా దే కుడ్ stop to some extent, and they could get the patterns. ఆ టైంలో ఏంటంటే they could find the patterns of how money is getting transacted and all. సో ఆ విధంగా హెల్ప్ అయింది అన్నారు. లేదు అప్పుడు ఇంకా ఆయన సాటిస్ఫై కాలేదు. సో దాని తర్వాత కూడా లేదు యూఆర్ నో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్. ఇప్పుడు చూడు 2000 నోట్స్ రిలీజ్ చేశారు, ఇట్ ఈస్ స్టిల్ ఈజియర్ టు స్టోర్ బ్లాక్ మనీ. సో హౌ డూ యూ జస్టిఫై దట్? ఇంకా బ్లాక్ మనీ చాలా ఎక్కువ మంది స్టోర్ చేసుకుంటారు, చాలా 2000 అన్నీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అంటే. అప్పుడు నేను అన్నా సార్ లక్కీగా ఏమైందంటే అదే రోజు మార్నింగ్ బిజినెస్ స్టాండర్డ్లో, అంటే యాక్చువల్లీ ఇంటర్వ్యూ టైంలో ఐ యూస్ టు రీడ్ 5 పేపర్స్ డైలీ. మార్నింగ్ లేసి 5 పేపర్స్ ఐ యూస్ టు రీడ్. సో అందులో బిజినెస్ స్టాండర్డ్లో ఆ రోజు న్యూస్ వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఈస్ స్టాపింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ 2000 నోట్స్ ఇన్ ద ఏటీఎమ్స్ అని ఒక హెడ్లైన్ వచ్చింది అనమాట. అది ఎందుకు అంటే బికాస్ దీనికోసం. సో ఐ సెడ్, నాకు ఏమంటే స్ట్రైక్ అయ్యి సెడ్ సార్ టుడే దేర్ ఇస్ అ హెడ్లైన్ ఇన్ ద న్యూస్ పేపర్ దట్ 2000 నోట్స్ ఆపేశారని చెప్పారు. సో వాజ్ లైక్, ఓ అంటే ఆయనకు కూడా తెలియదు అనమాట. సో లక్కీలీ ఐ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. సో ఐ డోంట్ నో అన్నారు. లేదు సార్ ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్లో. సో నౌ సిన్స్ దే ఆర్ ఎలిమినేటింగ్ 2000 నోట్స్, ఇట్ ఈస్ 500 నోట్స్ ఉంటుంది ద హైయెస్ట్ నోట్. సో దట్ వే దే కుడ్ కర్బ్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఇట్ వాజ్ లైక్ ఓకే అని అప్పుడు వదిలేరు. లేకపోయి ఉంటే ఈ వుడ్ హావ్ గాన్ అక్కడ సాటిస్ఫై అయ్యారు. సో లక్కీ ఆ రోజు పొద్దున్నే హెడ్లైన్ చూడడం, అది చెప్పడం. మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ అంటే ఒక ఫిక్స్డ్ మెథడ్ అంటూ లేదండి. ఇంటర్వ్యూకి జనరల్గా ఏంటంటే వాళ్ళు A to Z మీ 0 ఇయర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ వరకు అన్నీ ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగచ్చు. మీరు అంటే మీరు పుట్టిన ఫ్యామిలీ నుంచి కానీ, మీరు వచ్చిన రీజన్ నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ, లేదా మీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మీ హాబీస్, అట్లా చాలా అడుగుతారు. సో ఒక ప్రిపరేషన్ మెథడ్, ఒక బేసిక్ ఏంటంటే మనం DAF అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తాం. సో అందులో ప్రతి వర్డ్ని
దేర్ కెన్ బీ 100 పాసిబుల్ వేస్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. ఎగ్జాంపుల్, నా పేరు రవితేజ. సో రవితేజ అంటే సన్ అంటే ఇప్పుడు ఇస్రో సన్ మీద ఏం మిషన్స్ చేస్తుంది, నాసా సన్ మీదకి ఏం సోలార్ పార్కర్ ప్రోబ్ పంపించింది, ఆదిత్య L1 మిషన్ది ఇస్రోది ఉంది. సో ఐ హ్యాడ్ టు రీడ్ టు దట్ ఎక్స్టెంట్. అంటే నా పేరు నుంచి రవి నుంచి వాళ్ళు ఏమని అడగచ్చు. సో ఆ లెవెల్లో డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలండి. లైక్ ఇప్పుడు నాకు 2018 నేను ప్రిపేర్ అయింది, ఐ కుడ్ యూజ్ ఇట్ ఇన్ మై 2019. సో ఏదైనా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఒక అటెండ్ మాత్రం గట్టిగా సాలిడ్గా ప్రిపేర్ అవ్వాలి, కాంప్రిహెన్సివ్గా. అది నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూలో అయితే వచ్చేసరికి ప్రతి విషయం అంటే ఇప్పుడు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ నాకు వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్స్ మీద మెకానికల్ కార్స్ మీద డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఎందుకు మనం వెళ్తున్నాం. అండ్ సమ్ టైమ్స్ వెరీ ర్యాండమ్ క్వశ్చన్స్ అండి. లైక్ నాది సంస్కృత్ ఉండింది ఇంటర్లో. అవునా? అంటే 2 years తీసుకున్నాను. జనరల్గా అందరూ తీసుకుంటారు ఆ టైంలో. అంటే ఏదో మార్క్స్ కోసం తీసుకుంటారు. అంటే ఆబ్వియస్గా నాకు చాయిస్ కూడా లేకుండే. దేర్ వాజ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఐ టుక్ ఇట్ అండ్ ఐ వెంట్ ఫర్ దిట్. సో ఎక్కువ అంటే టు బి వెరీ ఫ్రాంక్ ఆ 2 years వరకే సంస్కృత్ మాట్లాడింది కానీ చేసింది, తర్వాత ఎప్పుడు యూజ్లో లేదు. సో ఆ టచ్ పోయింది అనమాట. సో అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాళ్ళు అడిగారు, టెల్ మీ 3 similarities and 3 differences between ఇంగ్లీష్ గ్రామర్ అండ్ సంస్కృత్ గ్రామర్ అన్న. దట్ వాస్ లైక్ అ బౌన్సర్ ఫర్ మీ, బికాజ్ అసలు సో ఇలాంటి బౌన్సర్స్ కూడా వస్తాయన్నమాట ఇంటర్వ్యూలో. ఏం చెప్పారు ఎందుకు? ఐ సెడ్ అంటే సార్, సో ఐ టుక్ సమ్, ఐ సెడ్ సార్ కొద్దిగా టైం కావాలి టు థింక్. సో సార్ టేక్ యువర్ టైం. సో ఐ వాస్ థింకింగ్ అండ్ దేర్ వాజ్ నథింగ్, అబ్సల్యూట్లీ బ్లాంక్ ఆ క్వశ్చన్ అప్పుడు. అండ్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్, ద ఇంటర్వ్యూయర్ చూస్తున్నారు. ఇది ఫారెస్ట్ ఇంటర్వ్యూలో అయిందనమాట. సో ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్ చూస్తున్నారు, ఆల్ మెంబర్స్ వర్ లుకింగ్ ఎట్ మీ అండ్ ఐ డి నాట్ హ్యావ్ ఎ క్లూ ఆఫ్ వాట్ ఆన్సర్. సో బట్ ఐ థాట్ ఏదో ఒకటి చెప్పాలి, బికాస్ ఐ కాంట్, టేకింగ్ టైమ్ అండ్ సేయింగ్ నో విల్ బి అ వెరీ బ్యాడ్ జెస్చర్. సో సార్ ఈ 2 లాంగ్వేజెస్ కూడా ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయి అండ్ కామన్ వర్డ్స్ ఉంటాయి అందులో, లైక్ భాత్ర, మాత్ర, ఫాదర్, మదర్, ఇవన్నీ కామన్ వర్డ్స్ ఉంటాయి. అండ్ నాకు తెలిసిన ఇంతవరకే సార్. ఐ విల్ గో అండ్ రీడ్ బ్యాక్ ఆన్ ఇట్ బికాస్ కరెంట్లీ మై నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్ టు దిస్ ఎక్స్టెంట్ అని చెప్పి. ఇట్ వాజ్ లైక్ ఓకే, బికాస్ తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, అనవసరంగా బ్లఫ్ చేయకూడదు. తెలిసినంతవరకు చెప్పి మిగతాది తెలియదని చెప్తే దట్ విల్ బి గుడ్. అనవసరంగా బ్లఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే విల్ గ్రిల్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఏమైంది, నాకు తెలిసిన అతని ఇంటర్వ్యూలో దే సమ్ సోషియాలజీ ఆప్షన్ అతను, దే ఆస్క్డ్ అబౌట్ సమ్ ఆథర్, ఒక బుక్స్ రాసిన ఆథర్ గురించి అడిగారు. ఆ ఆథర్ పేరేమో అమ్మాయిలాగా ఉంటుంది, అంటే లైక్ ఫీమేల్ నేమ్ లాగా ఉంటుంది. సో అండ్ దిస్ పర్సన్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ ఆథర్. జస్ట్ ఆ పేరు తీసుకొని సార్ షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్, షీఈ్ అ వెరీ ఫేమస్ ఆథర్ అని చెప్పాడు. అండ్ ఆ రోజు ఏమైంది, అతను అన్ఫార్చునేట్లీ దట్ మెంబర్ వాజ్ సిట్టింగ్ ఇన్ ద బోర్డ్ రైట్ దేర్. హీ వాజ్ అ మేల్ పర్సన్. Oh my God. అండ్ హీ వాజ్ లైక్, ఓకే ఇంతైనా మీకు తెలిసింది ఆమె గురించి అని అడిగారు. సార్ ఇంతే తెలుసాను, అది ఆమె కాదు అది నేను అని ఆయన చెప్పారనమాట. సో ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ క్యాండిడేట్కి ఏం మార్క్స్ వేస్తారని. దెర్ ఇస్ జీరో ఇంటిగ్రిటీ ఫర్ దట్ పర్సన్. ఆ ఒక్క జస్ట్ నేమ్ మీద హీ కుడ్ బ్లఫ్ అండ్ అన్ఫార్చునేట్లీ ద పర్సన్ వాజ్ సిట్టింగ్ దేర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో దట్స్ నాట్ హౌ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటారు కదా, దట్ ఈస్ నాట్ అన్ ఆఫీసర్ లైక్ క్వాలిటీ. సో తెలిసినంత వరకు చెప్పాలి, తెలియదన్నప్పుడు యూ కెన్ సే సార్ ఐ నో ఓన్లీ దిస్ మచ్ బట్ ఐ విల్ గో బ్యాక్ అండ్ రీడ్ సార్, ఐ విల్ గో బ్యాక్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్తే దే లైక్ ఓకే, దట్స్ అ డిప్లొమాటిక్ ఆన్సర్. సో అలా, సో ఇవి ఏంటంటే మనకు తెలిసినంత వరకు మనం ప్రిపేర్ అవుతామండి, కానీ తెలియని వాటిని కూడా ఎట్లా ఆన్సర్ చేయాలన్నది ఒక ప్రిపరేషన్లో ఒక పార్ట్. సో వాటిని సాధ్యమైనంత వరకు మనం డిప్లొమాటిక్గా ఆన్సర్ చేస్తే బెటర్. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగచ్చు, లైక్ డిమానిటేషన్ అడిగారు, లేదా ఇట్లాంటివే తెలియని అసలు ర్యాండమ్ ఫ్యాక్ట్స్ అడగచ్చు. అలాంటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు సే సార్ ఐ డోంట్ నో అండ్ ఐ విల్ గో బ్యాక్ అండ్ లుక్ ఇన్ టు ఇట్, అట్లా చెప్తే సరిపోతుంది. సో లైక్ టు కంక్లూడ్, మీరు అన్న ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఎవ్రీ వర్డ్ యూ షుడ్ పాసిబుల్లీ థింక్ డిఫరెంట్ వేస్ ఆఫ్, అంటే మీరే ఒక ఇంటర్వ్యూర్ అయితే మీ ముందు ఒక క్యాండిడేట్ ఈ పర్టికులర్ అప్లికేషన్తో వస్తే మీరేం క్వశ్చన్స్ అడుగుతారు అన్న ఒక మైండ్ సెట్తో ఒక పాసిబుల్ క్వశ్చన్స్ వేసుకొని మీకు మీరే ఆన్సర్ చేసుకొని కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే, అంటే మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎందుకంటే ఎక్కువ అటెండ్ కూడా అవసరం లేదు. మాక్ ఇంటర్వ్యూస్ కొన్ని ఏంటంటే జస్ట్ ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు, లేదా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా అవి తెలుస్తాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని అటెండ్ అయితే బెటర్. అదేవిధంగా మనం ఇప్పుడు అన్నట్టు ప్రతి వర్డ్కి మనం రాసిన ప్రతి వర్డ్ అందులో దెర్ క్యాన్ బి ఎనీ పాసిబుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో వాటిని సరిగ్గా ప్రిపేర్ అయితే దట్ ఈస్ లైక్ బేసిక్ ప్రిపరేషన్.
సరిపోతుంది. మీరు ఒక్కరే వెళ్ళారా ఇంటర్వ్యూకి? మీతో పాటు ఎవరైనా వచ్చారా ఫ్యామిలీ మెంబర్? లేదండి, నాతో పాటు ఎవ్రీ ఇయర్ మమ్మీ వస్తుంది. Oh. మమ్మీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వస్తారనమాట. సో Okay. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 stages కూడా. ఓకే అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ లైక్ నా 10th క్లాస్ బోర్డ్ నుంచి మమ్మీ అలవాటు అనమాట. ఓకే. సో 17 ఒక్కసారి నేను రాలేదు, అప్పుడు మమ్మీ రాలేదు. సో హయ్యర్ ప్రిలిమ్స్ రాలేదు. సో మమ్మీ లేదు నేను So sentiment అది. సో నేను వస్తాను ఈసారి నుంచి అని చెప్పింది. సో మమ్మీ వచ్చింది, అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది, ఇయర్ ర్యాంక్ వచ్చింది. సో మమ్మీ ఆ విధంగా అంటే ఎగ్జామ్ ప్రాసెస్లో చాలా వరకు మమ్మీయే తీసుకెళ్ళేది, మమ్మీయే రాయిపించేది. సో ఈసారి కూడా మమ్మీ వచ్చింది. అంటే మమ్మీ వస్తే ఏంటంటే నాకు కొద్దిగా ఒక మోరల్ సపోర్ట్, ఒక సెన్స్ ఆఫ్ కామ్నెస్ వస్తుంది. అరే మమ్మీ ఉంది బయట, షీల్ టేక్ కేర్, పర్లేదు మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అన్న ఒక ఆ విషయంలో ఇంకా చాలా చిన్నపిల్లాడే మీరు. డెఫినెట్గా దట్ విల్ నాట్ చేంజ్. ఈవెన్ అంటే నేను లెట్స్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు కూడా దట్ విల్ నాట్ చేంజ్. బికాజ్ మా ఫాదర్ సైడ్ నుంచి, మా మదర్ సైడ్ నుంచి నేనే చిన్నవాడిని కజిన్స్లో. సో ఇంకా నన్ను అందరు ఐఏఎస్ వచ్చి ఐఐటి వచ్చినా కానీ దే ఆల్ ట్రీట్ మీ లైక్ స్మాల్ బ్రదర్. సో ఆ ట్రేట్స్ ఇంకా ఉంటాయి. అండ్ మమ్మీ ఏంటంటే లైక్ ఈవెన్ ఐఐటి టైంలో కూడా మమ్మీయే షీ యూస్ టు టేక్ కేర్, బికాస్ ఫాదర్ బిజినెస్లో బిజీగా ఉండేవాళ్ళు. సో మమ్మీ మార్నింగ్ 5 o'clock లేసి షీ యూస్ టు డూ ఆల్ థింగ్స్. అండ్ ఈవినింగ్ నైట్ అయ్యేసరికి 10 అట్లా పడుకునేది. సో నాకంటే ఎక్కువ కష్టపడేది మా మమ్మీ నా గురించి. అంటే నేను స్కూల్లో కూడా హెడ్ బాయ్ ఉండే. సో అప్పుడు ఏంటంటే 2 బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోయింది. అది ఇంకా ప్రిపరేషన్, బికాజ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ అండ్ ఆల్. సో ఆ టైంలో అంటే మమ్మీ లేకపోయింటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వచ్చి ఉండేవాడిని కాదు. అది అక్కడే ఆగిపోయేది, ఐఐటి టైంలోనే ఆగిపోయేది. బట్ మమ్మీ ఎఫర్ట్ పెట్టడం వల్ల, మమ్మీ సపోర్ట్ వల్ల ఏ టైం అంటే నేను స్కూల్కి వచ్చేవాడిని ఇమీడియట్గా ½ an hourలో మళ్ళీ ఐ యూస్ టు గో టు కోచింగ్ క్లాస్. సో ఆ ½ an hourలో కూడా ముందే గీజర్ ఆన్ చేసి పెట్టి, నీళ్ళు పెట్టేసి, చాకోస్ అవి కల్పించేసి ఫాస్ట్గా డ్రెస్ అవి పెట్టేసి, అంటే అన్నీ మమ్మీ ఇంకా అంటే మమ్మీ ఉండడం వల్ల చాలా ఎఫిషియెంట్గా అయిపోయిందండి పని. లేకపోతే అంతా చూసుకోవాలి లేదా అంత సపోర్ట్ ఉండకపోయి ఉంటే చాలా కష్టమయ్యేది నాకు. సో ఆ విధంగా వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. అంటే దట్స్ అంటే నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చినా కూడా నాకంటే కూడా మా మమ్మీ డాడీ ఇద్దరు హ్యాపీ ఉన్నారు, అది చూసి నాకు ఎక్కువ ఆనందం ఉందన్నమాట నాకు రిజల్ట్ వచ్చిన దానికంటే కూడా. నా పేరు ప్రసూన, రవితేజ వాళ్ళ అమ్మని. మా వాడు 8th క్లాస్ నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ అంటూ ప్రిపేర్ అయ్యేవాడు. అప్పటి నుంచి కష్టపడటం అలవాటు అయిపోయింది. పర్లేదు, 8th, 9th, 10th బాగానే కష్టపడ్డాడు. 10th లో అప్పుడైతే మరి హెడ్ బాయ్ గా ఉండేవాడు. ఇటు ఇది ఐఐటి ఫౌండేషన్, స్కూలు అన్ని కూడా ఒకేసారి బాగా ప్రిపేర్ అయ్యాడు. అటు స్కూల్లో కూడా 2nd place వచ్చాడు 10th మార్క్స్ లో. తర్వాత ఐఐటి ఫౌండేషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంటర్ అయిపోయింది. ఐఐటిలో కూడా మంచి ర్యాంకే తెచ్చుకున్నాడు. ఐఐటి అప్పుడు ఎంట్రన్స్లకి నేను వెళ్తూ ఉండేవాడిని వాడి అమ్మటి. వెళ్ళినప్పుడు అందరూ అనేవాళ్ళు 1000 లోపల వస్తే టాప్ 5 వస్తుంది ఐఐటీస్లో. అంటే అమ్మ 1000 అంటే చాలా కష్టం కదా అనుకున్నాను. కానీ లక్కీలీ 445 వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాను అన్నాడు. సరే, బాంబేలో కూడా వస్తుంది కానీ కొంచెం అప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది తనకి సివిల్స్ ప్రిపరేషన్ ఉండాలి అని. సో అన్నాడు, నేను ఢిల్లీ వెళ్తాను, అక్కడైతే వాతావరణం కూడా అలవాటు అవుతుంది కదా అని అన్నాడు. సరే అని ఢిల్లీ తీసుకున్నాడు. నిజంగా నా వింటర్ అలవాటు కావాలంటే ముందు కొంత అక్కడ ఉంటేనే బాగుంటుంది. అలానే ఉన్నాడు. 445 ర్యాంక్ మంచిగా ఢిల్లీ ఐఐటీలో వచ్చింది మెకానికల్ ఇంజనీర్. ఆ 4 years లోనే సీనియర్స్ని చూసేసి సరే నాకు ఇదే బాగుంటుంది ప్రిపరేషన్ అని నేను మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు అన్నాడు, అమ్మ నేను ఇట్లా సివిల్స్ రాస్తాను అంటే, అమ్మో చాలా కాంపిటీషన్ కదా నాన్న, నువ్వు కష్టం కదా అన్నాను. ఏం పర్లేదు, నేను 2 attempts చేస్తాను, తెచ్చుకుంటాను. లేదంటే ఇంజనీరింగ్ సర్వీసెస్, మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఇంజనీరింగ్ సర్వీసెస్ రాస్తాను, అందులో అయితే పక్కాగా వచ్చేస్తుంది, ఏం కాదు అన్నాడు. సరే తన ఇష్టం అనుకున్నాను. అంటే ఎట్లా ప్రిపేర్ అయినా మనం జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్, కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వటమే కదా, చదివేది కష్టపడేది తనే కాబట్టి తనకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు వద్దనాలి అని చెప్పేసి సరే అన్నాను. సరే ఫస్ట్ అటెంప్ట్ చేశాడు కానీ వితౌట్ ప్రిపరేషన్ రాలేదు, కొంచెం బెంగపడ్డాడు. 2nd attempt అప్పుడు మాత్రం నేను మెయిన్స్ అన్ని అయిపోయాక బయటకు వచ్చాక ఇంకొకసారి రావాల్సి వస్తుందమ్మా నువ్వైతే, ఎందుకంటే ఏదో ఒక ర్యాంక్ వస్తుంది కానీ ఇంకోసారి అయితే రాయాల్సి వస్తుంది, నువ్వు ఇంకోసారి రావాలి అన్నాడు. అట్లా 3rd attempt అప్పుడు మాత్రం మెయిన్స్ అంతా అయిపోయాక బయటకు వచ్చాక ఈసారి ఇంకా అవసరం రాకపోవచ్చులే అమ్మ నువ్వు రావటం, వచ్చేస్తుంది పక్కాగా అన్నాడు. మా పిల్లలిద్దరికి నేను 10th క్లాస్ నుంచి కూడా ఇట్లా వెళ్తూ ఉండేదాన్ని ఎగ్జామ్ సెంటర్స్కి. ఎందుకంటే బయటకు వచ్చేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, కొంచెం మంది చూడంగా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చాక కూడా కొంచెం రిలీఫ్, ఇంటికి వచ్చే లోపల వాళ్ళకి ఏమైనా ఉంటే రిలీఫ్ అయిపోతారు, నెక్స్ట్ డే మంచి ప్రిపరేషన్ అవుతుంది అన్నట్టుగా నేను వెళ్ళేదాన్ని. అట్లనే ఐఐటి ఇప్పుడు ఇంజనీరింగ్ సివిల్ సర్వీసెస్ అప్పుడు కూడా నేను అలానే
ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూస్కి ప్రతిసారి వెళ్ళేదాన్ని. మెయిన్స్కి అయితే మెయిన్ ఫుడ్ కోసం వెళ్ళేదాన్ని, ఎందుకంటే మిగతా పిల్లల్ని చూసేదాన్ని. పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళు ఒక చాక్లెట్, ఒక అరటిపండు తిని ఊరుకునేవాళ్ళు. అదే పేరెంట్స్ ఉన్న పిల్లలైతే కొద్దిగా టిఫిన్ అట్లా తిని ఈవినింగ్ సెక్షన్ కొంచెం మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారు కదా, మెయిన్ దానికోసం వెళ్ళేదాన్ని. ఇదే నేను ఇచ్చిన సపోర్ట్ వాడికైతే. అంతకంటే అయితే నేను ఏమి ఇవ్వలేదు, మొత్తం పాపం తనే కష్టపడ్డాడు. మళ్ళీ ఈ ప్రిపరేషన్ టైంలోనే మా పాప పెళ్లి కూడా అయింది. సో ప్రిలిమ్స్ అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు 1 డే వచ్చాడు, పెళ్ళప్పుడు 2 days ఉన్నాడు. సరే తక్కువ టైం అయినా కూడా సరే తనకున్న టైంలో ఇది చాలా ప్రిషియస్ టైం కదా, ఆ మాత్రమే అటెండ్ అయ్యాళ్ళు చాలే అని మేము అనుకున్నాము. కానీ ఉన్న 2 రోజులు కూడా మాక్సిమం వర్క్ చేశాడు. సిస్టర్ పెళ్ళి అని చెప్పేసి మొత్తం తనే చూసుకున్నాడు. అట్లాంటివన్నీ బాగా చూసుకుంటాడు. ఇప్పుడు అక్కడ రూమ్ లో ఉన్నా కూడా మెయింటెనెన్స్ మొత్తం, ఫుడ్ అంటే సరుకులు కాంచి అన్ని తనే చూసుకుంటాడు. అంటే ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కూడా ఇన్ టైంలో అన్ని ఆర్డర్ ఇచ్చుకోవటం, ఇంట్లో అన్ని ఉన్నాయా లేదా చూసుకోవటం, మెయిడ్ సరిగ్గా చేస్తుందా లేదా అన్ని చూసుకునేవాడు. అంటే ఆల్రౌండర్ ఉండేవాడు. ఒక్క చదవనే కాదు కానీ మిగతా విషయాలు కూడా బాగా తెలుస్తాయి తనకు. అసలు బయట ప్రపంచం కూడా బాగా తెలుస్తుంది, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి, తను బాగా అర్థం చేసుకోగలుగుతాడు ఎవరి ప్రాబ్లం ఏదైనా కూడా. అంతవరకు మాత్రం నాకు హ్యాపీ. ఇప్పుడు మాత్రం ఇది వచ్చిందంటే మాత్రం ఇంతకంటే సంతోషించేస్తాము. ఇంకా విషయం ఇప్పట్లో అయితే ఏమీ లేదు నాకైతే. ఇది బెస్ట్ అచీవ్మెంట్ అంటే మాకైతే. సిస్టర్ ఏమంటున్నారు? అంటే సిస్టర్ ఏంటంటే వీ యూస్ టు ఫైట్ అ లాట్ చిన్నప్పుడు, బట్ ఇప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, బట్ ఆల్వేస్ లైక్ ఐమ్ ఆల్వేస్ అ స్మాల్ బ్రదర్ టు హర్. అండ్ ఎప్పటికప్పుడు అంటే షీఈ్ లైక్ షీ కాంట్ రియలైజ్ అంటే ఏంది వీడు అప్పుడే ఐఏఎస్ అయిపోయాడా, మొన్నటి వరకు మనతో దెబ్బలాటాడు, ఇప్పుడు సడన్గా ఐఏఎస్ అయిపోయాడు అని ఒక ఉంది. బట్ షీ వెరీ సపోర్ట్ యాక్చువల్లీ. అక్క కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు నాకు కావాల్సినవి డెలివరీ పెడుతుండే నాకు చెప్పకుండా. టీ-షర్ట్ కానీ టీ-షర్ట్, కాఫీ మగ్ అవన్నీ అక్కడనే పెట్టేస్తుండే ఏం అడగకుండా. సో షీస్ టు టేక్ కేర్ ఇన్ దట్ వే. అంటే ఏం కావాలో ఆమె కూడా చూసుకుంటుండే. అండ్ అట్ ద సేమ్ టైమ్ బర్త్డేస్ కానీ లేదా ఏమైనా ఫెస్టివల్స్ కానీ స్పెషల్గా ఆమె షీఈస్ వెరీ క్రియేటివ్ యాక్చువల్లీ. సో ఆమెనే గిఫ్ట్స్ అవి తయారు చేసి పంపిస్తుంది అనమాట. సో షీఈస్ వెరీ కేరింగ్ ఇన్ దట్ సెన్స్. సో అదే అండి, ఇప్పుడు నీకు సర్వీస్ వచ్చింది ఓకే, బట్ సర్వీస్ ఇక్కడి వరకే కాదు, ఇంకా ముందు కూడా ఉంది. సో ఆ ముందు కూడా నువ్వు ఆ పేరు తెచ్చుకోగలగాలి. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది పేరు కానీ వర్క్ కూడా పేరు రావాలని చెప్పింది. నా పేరు స్వప్న, నేను రవికి అక్కనవుతాను. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సన్నీ అంటే మా తమ్ముడు రవి, వాడి ముద్దుగా సన్నీ అని పిలుచుకుంటాను. వాడు నేను 6th క్లాస్ వరకు కలిసి పెరిగాము. వాడు 7th వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ గురించి బయటికి వెళ్ళిపోవడము, తర్వాత వాడు ఇంటర్మీడియట్లో బిజీ అవ్వడము, తర్వాత వాడు ఇంజనీరింగ్ ఐఐటి ఢిల్లీకి అని వెళ్ళిపోవడము జరిగింది. 6th వరకు వాడు చాలా అల్లర్చిల్లర్గా కోతిగా ఉండేవాడు. ఎలా అంటే టీచర్స్ కి కంప్లైంట్ చేసిన అమ్మ వాళ్ళు సన్నీకే సపోర్ట్ చేసేవారు. ప్రాబబ్లీ స్కూల్లో వాడు బెస్ట్ స్టూడెంట్ అవ్వచ్చు, బట్ ఇంట్లో ఎవరి తమ్ముళ్ళ అయినా అక్కతో గొడవ పడడం, కొట్టుకోవడం జరుగుతుంది. అదే మా విషయంలో కూడా అయింది. వాడికి మొన్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 77 వచ్చింది. వాడికి ఐఏఎస్ అలాట్ అయింది. దానికి చాలా సంతోషపడుతున్నాను. బట్ ఇది ప్రారంభం మాత్రమే అనుకుంటున్నాను, దీంతో ఆగిపోదు. తన ర్యాంకు వల్ల చాలా మంది రికగ్నిషన్ వచ్చి ఉంటుంది, బట్ ఫ్యూచర్లో వాడు చేసే వర్క్ కి రికగ్నిషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ వెనకతల నుంచి ఒక కర్ర బెత్తం పట్టుకుని మీకు అది ఎప్పుడు ఉంటుంది, ఆ బెత్తం ఎప్పుడు ఉంటుంది. ఇంతకీ తిరుపతి వెళ్ళే దేనికి వెళ్ళారు అది చెప్పండి నాకు, ఎవరిది మొక్కు అది? తిరుపతి ఇద్దరు పేరెంట్స్ అండి యాక్చువల్గా. అంటే వాళ్ళు ఏంటంటే 77 వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది అనమాట. అది అటో ఇటో అన్న దాని ఉన్నప్పుడు ఈసారి ఇంటికి వస్తే నడిచి వస్తామని మొక్కున్నారనమాట పేరెంట్స్. సో మేము నడుచుకుంటేనే తిరుపతికి. అండ్ అంటే మమ్మీ డాడీ ఏజ్ ఉన్నా కానీ దే వాక్డ్, అంటే ఆ మొక్కుంది కాబట్టి ఇంకా ఓపిక చేసుకొని నడిచారు. అండ్ లక్కీగా అక్కడ రమేష్ రెడ్డి సార్ ఉన్నారు ఇప్పుడు ఎస్పీ, సో ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చూసుకున్నారు. సో దర్శనం దగ్గర అకామిడేషన్ అన్ని మంచిగా అయిపోయినాయండి. సో అలా థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. ఆయన కూడా కలిసేసి వచ్చాను. సో ఈ ఆల్సో సైడ్ లేదు సర్వీస్కి వస్తున్నాం, సో వెరీ అంటే ఆయన కూడా టిప్స్ ఇచ్చాడు, లైక్ టు బీ వెరీ గ్రౌండెడ్ అండ్ అందరితో కలిసి తిరగాలి అండ్ పైన కింద అంటే ఆ భేదభావం ఉండకూడదు, అందరితో కలిసి తిరగాలని చెప్పారు. సో దట్ ఇస్ వెరీ గుడ్ సజెషన్. అంటే బ్రీఫ్ టైం దొరికింది ఆయనతో, బట్ వాట్ ఎవర్ టైం ఐ గాట్ ఆయన చాలా మంచి అడ్వైస్ ఇచ్చి పంపించారు. సో తిరుపతి ట్రిప్ మంచిగా సక్సెస్ఫుల్ అయింది.
నేను అనుకున్నా ఆయన ఫియాన్సీని కూడా తీసుకుని వెళ్ళారేమో అనుకున్నా. ఇప్పుడే ఇంకా ఏం లేదు. స్టిల్ 20. నిజంగానా? లేదు ఇంకా ఏం ప్లాన్స్ లేవండి. అచ్చా, ఓకే. అంటే లైక్ ఇంకా 2-3 years తర్వాతనే ఏమైనా ఉంటాయి. ఆల్రెడీ లైన్లో ఉన్నారా, పైప్ లైన్లో ఉన్నారా? అట్లేం లేదండి, ఇప్పుడైతే ఏం లేదు. అంటే ఇట్స్ లైక్ దట్స్ నాట్ అన్ ఇష్యూస్ యాజ్ ఫార్ యాజ్ నో. అంటే లవ్ మ్యారేజ్ ఏదో అన్నట్టుగా విన్నాను, అందుకని. లవ్ మ్యారేజ్ అసలు మ్యారేజే లేదు, లవ్ మ్యారేజ్ ఇక్కడి నుంచి వస్తారు. చేసుకుంటారని ఆల్రెడీ అమ్మాయి లైన్లో ఉన్నారు. సో ఏమో నాకు చూపించండి ఒకసారి. అంటే నేను చూడలేదు మరి. అంటే తిరుపతి వెళ్ళింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాం మామూలుగా. సో ఈసారి ఇంకా ర్యాంక్ వచ్చింది కానీ వెళ్ళామని అలాంటి ఏం ప్రపోజల్ అయితే ఏం లేదు నాకు తెలిసి. అవునా? ఏమో నేను 2-3 ఫోన్ చేస్తే అమ్మాయిలు చాలా వెంట పడుతుంటారండి, నన్ను చేసుకోండి అని. అలా ఏం లేదండి. అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ అయితే డైరెక్ట్ కాలేజ్ రాలేదు, మేబీ పేరెంట్స్కి వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈవెన్ ఇఫ్ దే అంటే వాళ్ళకి వచ్చినా కానీ దే ఆర్ లైక్ ఇప్పుడే కాదు, ఇంకా ట్రైనింగ్ అవ్వాలి, 2 years పడుతుంది ట్రైనింగ్ ప్రాసెస్ కూడా. సో దే ఆర్ లైక్ ఇప్పుడు ఏం లేదు, అట్లాంటివి ఏమైతే ప్రపోజల్స్ లేవు ఇప్పుడు. అంటే మీ ఎడ్యుకేషన్ దాంట్లోకి వస్తే మీరు జేఈ ప్రిపేర్ అయినప్పుడు కూడా మీకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది. సో జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జేఈ అన్నది ఇట్స్ అంటే వెరీ లీనియర్ ఎగ్జామ్. అంటే లీనియర్ అంటే ఇంత ఎఫర్ట్ పెట్టాలి, ఈ బుక్స్ చదవాలి, ఇంత టెస్ట్ సిరీస్ రాయాలి, లేదా ఇన్ అవర్స్ స్పెండ్ చేయాలి అంటే ఇట్స్ లైక్ రెడీమేడ్ ఫార్ములా ఇన్ మై ఒపీనియన్. సో అక్కడ ఏంటంటే బట్ ఆ ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఆ 17-18 years అప్పుడు దెర్ బి లాట్ ఆఫ్ చేంజెస్ కమింగ్ అప్, బీట్ ఫిజికల్, ఎమోషనల్, సోషల్, చాలా చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెస్ని మేనేజ్ చేసుకుంటే చాలు. అంటే నా ఒపీనియన్లో ఆ మెచ్యూరిటీ ఆ ఏజ్లో అంటే 17-18 years లేదు, వి షుడ్ నాట్ బాక్ డౌన్ టు అవర్ డిజైర్స్. ఇప్పుడు పక్క పెట్టుకొని నౌ ఓన్లీ ఏం షుడ్ బి ప్రిపేరింగ్ అన్న దాని మీద ఆ మెచ్యూరిటీ ఉండగలిగితే ఆ ఎఫర్ట్ అన్నది ఆటోమేటిక్గా పడుతుంది. అండ్ నేను ఇచ్చే ఇంకొక అడ్వైస్ ఏంటంటే మనం లీనియర్గా చదువుకుంటూ పోతాం, అంటే కాన్సెప్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చదువుకుంటూ పోతాం. కానీ అది ప్రాక్టీస్ చేసినప్పుడు లేదా పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎగ్జామ్ నెసెసిటీ ఏంటనేది అప్పుడే తెలుస్తుంది. సో వన్ థింగ్ ఇస్ కన్సిడరింగ్ యువర్ ఏజ్ అట్ 17-18 దెర్ బి లాట్ ఆఫ్ చేంజెస్ కమింగ్ అప్. సో వాటిని పక్కకు పెట్టి కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించి లేదు ఇది చేస్తే మన కెరియర్ బాగుంటుంది. అండ్ ఐమ్ టెలింగ్ యూ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ కుడ్ క్లియర్ జేఈ. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవెన్యూస్ చాలా ఉంటాయండి. అంటే లైఫ్ విల్ బి అన్ నెక్స్ట్ లెవెల్ ఫర్ షూర్. సో అంటే ఐ ఫీల్ స్టిల్ ఆ 2 years ఎఫర్ట్కి ఇంత దొరుకుతుంది అంటే I feel anyone should do it because that's very small investment and big return laga. So definitely life will be on a different track. So our maturity ఉన్నది. Secondly, in the process లో మనం చదువుతున్నప్పుడు ఆ ఏజ్లో ఏంటంటే మనం చాలా కొన్నిసార్లు డిప్రెస్ అవుతాం, తక్కువ మార్క్స్ లైక్ ఎవ్రీ వీక్లీ టెస్ట్ ఉండేవి. ఈ వీక్ తక్కువ మార్క్స్ వస్తే ఈ వీక్ అంతా బాధపడ్డాం, నెక్స్ట్ వీక్ మంచిగా వస్తే ఆ నెక్స్ట్ వీక్ అంతా మంచిగా ఉండదు. సో అట్లా ఇమోషన్స్ కూడా బాగా వేరీ అవుతూ ఉంటాయి. సో బీ కామ్, అంటే మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా జస్ట్ ఎఫర్ట్ పెట్టండి. యాజ్ లాంగ్ యాజ్ ఎఫర్ట్ ఉన్నప్పుడు అండ్ మనం పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ లేదా అదేవిధంగా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేస్తుంటే ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది, ఎగ్జామ్ నెసిటీ అర్థమవుతుంది. అండ్ 2 years మంచిగా హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు బెటర్ ప్లేస్. మీకు ఆల్మోస్ట్ 3 years ఉన్నారండి ఢిల్లీలో మీరు? లేదండి, 7 years. అంటే లైక్ 2013 మై గ్రాడ్యుయేషన్ ఇస్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. సో గ్రాడ్యుయేషన్ 4 years అక్కడ అయింది, తర్వాత 3 years కోచింగ్లో ఉన్నాను. సో టోటల్ 7 years ఉన్నాను అక్కడ. ఇప్పుడు ఈ కోచింగ్ వరకు వస్తే అంటే మీకు పర్ ఇయర్ ఎంత అయిందండి? జస్ట్ అంటే ఇప్పుడు ఒక ఇయర్ కోచింగ్లో నాకు 1.5 lakh అయిందండి. జిఎస్ జనరల్ స్టడీస్ దానికి వాజీరామ్ అండ్ రవి, ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా నార్మల్ రూమ్ అవి ఉండేవి. కాకపోతే నేను మిగతావి ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, అంటే ఆప్షనల్ కానీ ఎస్ఏ కానీ అట్లా ఏం తీసుకోలేదు. ఐ వాజ్ యూస్ టు ప్రిపేర్ ఫ్రమ్ లైక్ రూమ్ నుంచే ప్రిపేర్ అవుతుండే మెటీరియల్స్ అవన్నీ. ఓన్లీ టెస్ట్ సిరీస్ రాసి వస్తుండే అండి. అంటే ఎగ్జామ్ టైంలో ఐ యూస్ టు గో టు ద సెంటర్, రైట్ టెస్ట్ అండ్ కమ్ బ్యాక్. సో కోచింగ్ వరకు అయితే జస్ట్ జిఎస్ వరకు తీసుకున్నాను. లేట్స్ సే ఆప్షనల్ ఎవరైనా తీసుకోదలుచుకుంటే వాళ్ళకి ఇంకో 50,000 ఎక్స్ట్రా అవుతుందండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది కదా, ఢిల్లీలోనే ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో కూడా ఈసారి ర్యాంక్స్ లైక్ దాత్రి రెడ్డి కానీ సూర్యతేజ కానీ చాలామంది ఈసారి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అలా ఏం లేదు. కాకపోతే నేను అప్పుడు ఆలోచించుకున్న దాన్ని బట్టి ఏంటంటే 2013లో అప్పటికి ఢిల్లీ నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి, లేదా ఢిల్లీకి వెళ్తేనే మంచి ప్రిపరేషన్ ఉంటుంది అన్న ఒక ఐడియా ఉండింది అప్పట్లో. అందుకే అసలు ఈవెన్ సెంటర్ కూడా నాకు బాంబే కూడా వచ్చింది ఆ టైంలో నా ర్యాంక్కి, బట్ ఐ ప్రిఫర్డ్ ఢిల్లీ.
సో ఢిల్లీలో అటు హబ్ ఉంటుంది సివిల్స్ అన్నట్టు అక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇప్పుడు ఏమైంది ఇన్ ద డ్యూ ప్రాసెస్ 2013 నుంచి 2020లో ఏమైందంటే ఆన్లైన్ కోచింగ్స్ బాగా పెరిగిపోయాయి. సో అప్పుడు ఏంటంటే ప్లేస్ ఇమ్మెటీరియల్ అయిపోతుంది, మీరు ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు కూడా చెప్పాలంటే టు బి ఆనెస్ట్ ఢిల్లీలో అడ్వాంటేజ్ ఉంది ఇంకా, బికాస్ ఆల్మోస్ట్ ఆల్ క్రీమ్ అక్కడ ఉంటారు అండ్ ఎక్కువ ర్యాంక్స్ కూడా ఢిల్లీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తాయి. బట్ అదేంటంటే డిఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు, ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్, పూణే అట్లా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు, అప్పుడున్నంత కాన్సన్ట్రేషన్ లేదు. సో ఇప్పుడు అడిగితే డెఫినెట్లీ ఐ వుడ్ సే ఎనీ ప్లేస్ ఇస్ గుడ్. జస్ట్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ నిజంగా మనకి సాటిస్ఫాక్టరీ ఉందా, అక్కడికి వెళ్ళిన కోచింగ్ మనం అడిగిన డౌట్స్ చెప్పగలుగుతున్నారా, లేదా మన సాటిస్ఫాక్షన్ లెవెల్ రీచ్ అవుతుందని చూసుకుంటే సరిపోతుంది. అవును, మీకు కాఫీ టీ అలవాటు లేకపోవడం ఏంటి అసలు? ఏం తాగుతారు మీరు పొద్దున్న లేస్తే? అంటే బూస్ట్ చిన్నప్పటి నుంచి బూస్ట్ అలవాటు ఉంది. అంటే ఇంకోటి వెరీ కాన్షియస్లీ టీ అండ్ కాఫీ, ఎందుకంటే ఒక టైం అయిన తర్వాత అది లైక్ ఇట్ విల్ బికమ్ అన్ అడిక్షన్ అన్నారు. సో ఇన్ దట్ సెన్స్ ఎందుకంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. గుడ్ బాయ్ ఎలా దొరికారండి మీ పేరెంట్స్కి మీరు అసలు? గుడ్ బాయ్ అంటే గుడ్ బాయ్ ఇంట్లో వేరేలాగా ఉంటాను, అది బయట చెప్పలేము కదా. సో అట్లా అలవాటైంది. కాకపోతే అది బయట అంటే బయట లైక్ అఫీషియల్గా ఎప్పుడైనా అంటే ఐ విల్ డ్రింక్ టీ అట్లేం లేదు, తాగను అని అట్లేం లేదు, అవాయిడ్ చేస్తే బెటర్ అంతే, అట్లేం లేదు. కాకపోతే ఇంట్లో బాగానే అల్లరి చేస్తానండి. మా ఇంట్లో మా మమ్మీ అందరికన్నా చిన్నపిల్లలు అంటే బాగా గారం చేస్తారు ఫస్ట్. అంటే ఇట్లా ఉండను యాక్చువల్గా ఇంట్లో బాగా, ఇక్కడంటే కొద్దిగా బయట కాబట్టి బట్ ఇంట్లో ఆ చిన్న పిల్లడు కాబట్టి అట్లా ఉంటుంది ఎప్పుడు. అండ్ మమ్మీ కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసేది స్కూల్లో టీచర్ వాళ్ళేమో నమ్మేవాళ్ళు కాదు, అంటే ఇదేంటి చాలా ఒబీడియంట్ బాయ్ కదా అని టీచర్ వాళ్ళు అనుకునేవాళ్ళు. బట్ ఇంట్లో ఎట్లుంటుందో ఓన్లీ మమ్మీకే తెలుసు. సో ఆ చిన్న అల్లరి అయితే చేసేవాడిని ఇప్పటికి. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు? ప్రిపేర్ అయ్యారు నిజంగా డైవర్షన్స్ ఉండవా మీకు ఈ ప్రిపరేషన్ టైంలో? కదా ఎనీ లైక్ ఎనీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కదా. అంటే ఇంకొకటి రెండు విషయాలండి. ఒకటి చాలా వరకు ఇప్పుడు ఏమంటారంటే ఓన్లీ ఐఐటి వాళ్ళకి వస్తుంది, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వస్తుంది, లేదా ఎలీట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి వస్తుంది అని ఒక నోషన్ ఉందన్నమాట. సో ఐ ఫీల్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను ఐఐటి కొట్టినంత అంటే లైక్ ఎనీ ఐఐటి ఫర్ దట్ మ్యాటర్, ఐఐటి కొట్టేంత హీజ్ ఆల్సో నార్మల్ స్టూడెంట్ కదా. ఆ 2 years కష్టపడి ఈ గోట్ ఐఐటి, ఆ 2 years అట్లా వేరే వాళ్ళు కష్టపడితే వాళ్ళకు కూడా ఐఐటి వస్తుంది. మేబీ ఆ టైంలో కొన్ని పరిస్థితుల వల్ల కుదరక చేయకపోయి ఉంటే ఐఐటి వచ్చి ఉండేది కాదు. సిమిలర్లీ సివిల్స్ అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు వరకు యూఆర్ నాట్ ఎ సివిల్ సర్వెంట్, బట్ ఆ 2-3 years ఎఫర్ట్ పెడితే యూ విల్ బికమ్ అ సివిల్ సర్వెంట్. సో ఎప్పటికీ అంటే ఐఐటియన్స్కి వస్తుందంటే అట్లే ఉందండి, వాళ్ళు ఒకప్పుడు ఎఫర్ట్ పెట్టారు వాళ్ళకి వచ్చింది, అలానే ఇప్పుడు మీరు ఎఫర్ట్ పెడితే మీకు సివిల్ సర్వీస్ వస్తుంది. సో అదొకటి. అండ్ సెకండ్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రిపరేషన్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది వెరీ లెవెలింగ్ ఇన్ ద సెన్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, హైయెస్ట్ ఆఫ్ ద సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, రిచ్, పువర్, లోవర్ కాస్ట్, అప్పర్ కాస్ట్, అన్ని బ్యాక్గ్రౌండ్స్, అన్ని రిలీజియన్స్, అన్ని రీజన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి. అండ్ ఇఫ్ యూ సీ ఎవ్రీ ఇయర్ ఆ మిక్స్ కూడా టాప్ 100 మీరు చూసుకుంటే అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెరీ గుడ్ డిస్ట్రిబ్యూషన్. సో అంటే ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఫాదర్ ఐఏఎస్ ఉండి హీజ్ హిమ్సెల్ఫ్ ఐఐటి అని ఆయన కానీ 4 attempts నుంచి ఏం రాలేదు సర్వీస్. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని ఎక్సెప్షన్, యూ గివ్ మీ అ థియరీ, ఐల్ గివ్ ఎన్ ఎక్సెప్షన్. ఈ పర్టికులర్ ఎగ్జామ్లో యూ కాంట్ ఫ్రేమ్ అ థియరీ అంటే ఈ పర్టికులర్ నుంచి ఉంటేనే వస్తుంది అట్లేం లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఐఐటి అడ్వాంటేజెస్ ఉంటాయి, దట్ డజంట్ మీన్ వాళ్ళకే వస్తానేం లేదు. ఈవెన్ మీరు లిస్ట్ చూసుకున్న 100లో ఐ థింక్ 15 or 20 మేబీ ఐఐటియన్స్, రెస్ట్ ఆల్ 80% ఆర్ నాన్ ఐఐటియన్స్. సో ఒకటి ఏంటంటే ఆ మనసు నుంచి అది తీసేయాలి, అంటే ఆల్రెడీ కొంతమందికి అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకే వస్తుందని పెట్టుకోవడం ఒకటి నోషన్ తీసేయాలి. సెకండ్లీ మనం ఎఫర్ట్ పెట్టి ఆనెస్ట్గా పెడితే మన ప్రాసెస్ మనకు తెలుస్తుంది, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఏ డైరెక్షన్లో పెడుతున్నాం అని మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ విధంగా కంటిన్యూ అవ్వకుండా అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మనం సరిగ్గా వెళ్తున్నామా లేదా. టెస్ట్ రాయాలి, టెస్ట్లో మనకి ర్యాంక్ సరిగ్గా వస్తున్నా, రావకపోతే ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి, ఇంకో డైరెక్షన్లో చదవాలి. అట్లా ఆ మిస్టేక్స్ తెలుసుకొని అల్టిమేట్లీ యూ విల్ ఫైండ్ ద పాత్. సో ఆ డైరెక్షన్లో వెళ్తే బెటర్ ఇన్ మై ఒపీనియన్. అండ్ కమింగ్ టు బుక్స్ అండ్ ఆల్, ఇప్పుడు చాలామంది స్ట్రాటజీస్ అవి చెప్పారు, బుక్స్ నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ ప్రిపరేషన్లో ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆప్షనల్ ఉంటుంది. ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద ర్యాంక్ డిసైడర్. సో నేను 70% ఆఫ్ ద టైం నేను మ్యాథమెటిక్స్ మీద స్పెండ్ చేస్తుండే, ఈవెన్ ఇన్ ద ప్రిపరేషన్ ఆల్సో. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు మ్యాథ్స్ బాయ్ కాబట్టి మీకు పెద్ద కష్టం అనిపించలేదు. కష్టం అనిపించదు, ప్లస్ ఎగ్జామ్ నెసెసిటీ కూడా అదే. ఎగ్జామ్ నెసెసిటీ కూడా ఆప్షనల్ మీద ఎక్కువ పెడితేనే ఎక్కువ రిటర్న్ వస్తుంది అనమాట. సో ఆప్షనల్ మీద ఎక్కువ పెడితే ఇంపార్టెంట్. అండ్ ఇన్ మై ఒపీనియన్ టెస్ట్ సిరీస్ అవి రాస్తుంటే ఆప్షనల్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఎస్ఏ కానీ సాధ్యమైనంత వరకు మనకు మన మిస్టేక్స్ తెలుస్తాయి. అంటే నేను ఐ యూస్ టు ఎవ్రీడే రైట్ ఆన్సర్స్, రోజు రూమ్లో కూర్చొని ఆన్సర్స్ చేసి అప్లోడ్ చేస్తుండే. అక్కడ మా కోచింగ్ వాళ్ళు దే యూస్ టు కరెక్ట్ అండ్ సెండ్ బ్యాక్ ద ఫీడ్బ్యాక్. అదేంటంటే ఆ ప్రాసెస్లో బాగా అంటే చర్న్ అవుతాం మన బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో అప్పుడు మనకి ఎలా రాయాలి ఆన్సర్స్, డిస్క్రిప్టివ్ ఎలా రాయాలని తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం తెలిసిన వాళ్ళని అడిగితే బెటర్. సో అట్లా కోచింగ్ వాళ్ళని వీళ్ళు హెల్ప్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ చేసుకోవడం. ఆన్సర్ రైటింగ్ ఇస్ కీ ఫర్ జనరల్ స్టడీస్. అండ్ ఆప్షనల్లో కూడా ఇఫ్ ఇట్ మ్యాథమెటిక్స్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి, లేదా హ్యూమానిటీస్ అంటే అక్కడ కూడా ఆన్సర్ రైటింగ్ చేసుకోవాలి. అండ్ వన్ లాస్ట్ అడ్వైజ్ ఐ విల్ గివ్ ఇస్ ఎగ్జామ్ ఇస్ వెరీ అన్సర్టెన్, చాలా అన్సర్టెన్ అండి. అంటే మనకి ఎప్పుడు ఏ అటెంప్ట్లో వస్తుందో చెప్పలేము. ఈసారి లక్కీగా నాకు 77 వచ్చింది, లేదు 77 దగ్గర రాలేదు, నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాను, ర్యాంక్ నాది 200 అవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ అసలు లిస్ట్లోనే ఉండకపోవచ్చు. సో ఒక గ్యారంటీ అంటూ ఏం లేదు ఎగ్జామ్లో. అంటే సో ఎవరైనా రాదలుచుకుంటే ఈ అన్సర్టనిటీని మాత్రం మైండ్లో పెట్టుకోవాలి ప్రిపరేషన్లో వచ్చేవాళ్ళు. అంటే ఎవరికి కూడా గ్యారంటీ లేదు. అంటే ఇట్స్ నాట్ యువర్ రైట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. అండ్ అది ఎవరికి కూడా బై బర్త్ కానీ బై వర్చ్యూ ఆఫ్ సమ్ ప్రొఫెషన్ కానీ స్టాంప్ అయితే ఎవరికి ఇవ్వరు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ద సేమ్ హార్డ్ వర్క్. కాకపోతే అన్సర్టెనిటీని ఫేస్ చేసుకుంటూ మనం ఎఫర్ట్ పెట్టుకుంటూ పోతే ఆ మెచ్యూరిటీ విల్ హెల్ప్ ఇన్ సర్వీస్ ఆల్సో లేటర్ ఆన్. సర్వీస్లో కూడా దెర్ ఇస్ మెనీ అన్సర్టెనిటీస్, మెనీ డిఫికల్టీస్. సో వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ఈ చర్న్ కనుక మనం అయితే అవి మనం ఇంకా కొద్దిగా సింపుల్గా ఫేస్ చేయొచ్చు. అంతేనండి. బికాస్ స్ట్రాటజీస్ అవన్నీ చాలామంది చెప్పారు, ఇప్పటికి నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేకపోవచ్చు దానికి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. మీరు ఏ స్ట్రాటజీలో చదివారు అంటే ఏం చెప్తారు? నాది ఎక్కువ అంటే మ్యాథ్స్ ఆప్షనల్ వాళ్ళు లేదా సైన్స్ ఆప్షనల్ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఆప్షనల్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. సో నేను లైక్ పొద్దున 6 o'clockకి ఐ యూస్ టు వేకప్, కొద్దిగా ఫ్రెష్ అప్ అది అయిపోయి 8 o'clock మై కోచింగ్ యూస్ టు స్టార్ట్. సో 8 to 10:30 నా జనరల్ స్టడీస్ కోచింగ్ అయిపోతుండే. సో 10:30 నుంచి నేను 11 వరకు ఐ యూస్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ 11 నుంచి రాత్రి 10 వరకు ఐ యూస్ టు డూ ఓన్లీ మ్యాథ్స్ స్టార్టింగ్లో. బికాస్ మ్యాథ్స్ వరకు నేను మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నేను జిఎస్ చదివాను. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే నైట్ 10:30. అంటే నేను రూమ్ కూడా వెళ్ళేవాడిని కాదండి, అక్కడే కోచింగ్ పక్కనే ఒక లైబ్రరీ ఉండింది. సో ఎమ్మటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఐ యూస్ టు గో టు ద కోచింగ్. అండ్ అక్కడ లైబ్రరీలోనే రాత్రి వరకు నేను మ్యాథ్సే చేసుకుంటుండే రోజు. పొద్దున ఆఫ్టర్ దట్ 2 hours 2.5 hours క్లాస్ రోజు మ్యాథ్స్ చేస్తుండే. ఆఫ్టర్ లెట్సే January February వచ్చేసరికి, అంటే ఎగ్జామ్ జూన్లో ఉందన్నప్పుడు January February మ్యాథ్స్ ఆపేసి అప్పటి నుంచి నేను జనరల్ స్టడీస్ బుక్స్ కానీ లక్ష్మీకాంత్, స్పెక్ట్రమ్ అలాంటి బేసిక్ బుక్స్ అవి చదువుకునేవాడిని. ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసేవాడిని. అండ్ నేను 2017లో పోవడం 2018లో ప్రిలిమ్స్ క్లియర్ కావడానికి ఒక మెయిన్ రీజన్ ఏం చెప్తానంటే, ఒకటి డెఫినెట్గా కోచింగ్ హెల్ప్ అయింది. అది కాకుండా I solved around 60 to 70 test papers. అంటే దట్స్ లైక్ 7,000 questions. సో 7,000 questions మీరు ఆ గ్రిప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ త్రూ. బికాస్ 7,000 questions చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇఫ్ యు ఆర్ అమంగ్ దెమ్ అప్పుడు డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ పేపర్లో కూడా 2018లో నేను కూర్చున్నప్పుడు 1 hour అయింది అండ్ ఐ వాస్ టోటలీ బ్లాంక్ అండి. అంటే ఐ సాల్వ్డ్ ఓన్లీ 30 questions అయినాయి, ఇంకా 70 questions మిగిలిపోయినాయి, ఇంకా 1 hour టైమే ఉండింది. సో ఒక్కసారి ఆ 1 year మొత్తం ఫ్లాష్ అయింది అనమాట మైండ్లో. 1 year మొత్తం ఎఫర్ట్ పెట్టాము, కోచింగ్ తీసుకున్నాము, ఇంత ఎఫర్ట్ పెట్టి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదివాము, అయినా కానీ మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చాము. ఇంకా ఇట్లయితే ఈసారి అయితే ఇంకా సివిల్స్ వదిలేయడం బెటర్ అన్న మూమెంట్ వచ్చింది. ఇది 9:30 to 11:30 ఉంటుంది. ఎగ్జాక్ట్ 10:30కి ఆ రియలైజేషన్ అయిందనమాట. ఫర్ 30 seconds టోటల్ బ్లాంక్ అయిపోయింది, పేపర్ ఏం కదలట్లేదు, ఆన్సర్స్ ఏం రావట్లేదు. అండ్ దిస్ ఆల్ ర్యాన్ ఇన్ మై మైండ్. బట్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు నాకు కానీ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏమనిపించిందంటే, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడి మనకే టఫ్ అనిపిస్తే డెఫినెట్గా మిగతా వాళ్ళందరికీ కూడా టఫే అనిపిస్తుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఎఫర్ట్ నుంచే వచ్చింది. ఇంత ఎఫర్ట్ పెట్టి మనకు టఫ్ అనిపిస్తుంది అంటే డెఫినెట్గా
ఎఫర్ట్ పెట్టిన వాళ్ళందరికీ పేపర్ టఫే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వదిలేయాలి, ఎందుకంటే అందరికీ టఫే అనిపిస్తుంది పేపర్ డెఫినెట్గా. నువ్వు ఎఫర్ట్ పెట్టు, అందరు ఎఫర్ట్ పెట్టారు, సో డెఫినెట్గా ఉంది టైం. సో అట్లని నేను నెక్స్ట్ 30 secondsలో ఐ మేడప్ మై మైండ్ అండ్ దెన్ నేను ఐ కంప్లీటెడ్. మిగతా 1 hourలో 65 questions చేశాను. ఫస్ట్ 30 చేశాను, మిగతా 1 hourలో 65 questions చేశాను. చేసినప్పుడు ఐ కుడ్ క్లియర్, అంటే కమాండ్ వచ్చింది పేపర్ అయిపోయినప్పుడు ఐ కుడ్ క్లియర్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ ఐ చెక్ ద పేపర్ అండ్ ఫారెస్ట్రీ కూడా క్లియర్ అవుతుందని తెలిసింది అనమాట. సో ఆ రియలైజేషన్ అది ఇంపార్టెంట్ అండి. అది కాన్ఫిడెన్స్ మనకు ఓన్లీ మనకి దీని నుంచి వస్తుంది, ఎఫర్ట్ నుంచి. ఎఫర్ట్ లేని సేమ్ ఐ వాజ్ ల్యాకింగ్ 2017లో ఎఫర్ట్ ల్యాకింగ్. 2017 నాకు తెలియదు అసలు ఏం చేయాలి, అప్పుడు పేపర్ రాలేదు, అంటే ఐ కుడెంట్ క్లియర్. కాబట్టి ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా మనకు టఫ్ అనిపిస్తుంది, అంటే మిగతా వాళ్ళకి కూడా టఫ్ అనిపిస్తుంది డెఫినెట్గా అన్న ఒక పాయింట్ మీద ఐ కుడ్ క్లియర్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి ఐ నెవర్ టర్న్ బ్యాక్, బికాజ్ అక్కడ ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, మళ్ళీ ఇంటర్వ్యూలో ఐ కుడ్ గెట్ ర్యాంక్ అండ్ నెక్స్ట్ అగైన్ ఐఏఎస్ వచ్చింది. సో ఆ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎఫర్ట్ నుంచే వస్తుంది మనకి డెఫినెట్గా. హాబీస్ అంటే ఏం రాశారు అందులో మీరు? హాబీస్ అంటే క్రికెట్ బాగా చూస్తాను, క్రికెట్ చూడడం, ఆడడం, అంటే లైక్ ఎనీ అదర్. చూస్తారా, ఆడతారా? రెండు ఐ యూస్ టు ప్లే ఇంటర్ హాస్టల్ కూడా ఐఐటీలో. సో ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది ఆఫ్టర్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ప్రాసెస్, బట్ ఐ యూస్ టు మెయింటైన్ దట్. కాకపోతే ఇట్స్ లైక్ అ వెరీ కామన్ హాబీ. అంటే ఆల్మోస్ట్ అందరూ, ఇప్పుడు ఇండియాలో పుట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు క్రికెట్ ఈజ్ నథింగ్ బిగ్. సో ఆ డాఫ్లో అప్పుడు ఆ హాబీ ఫీల్ చేస్తున్నప్పుడు దట్ స్ట్రైక్ మీ, అరే ఇట్స్ అ వెరీ పర్సనాలిటీకి ఏం యాడ్ కాదు ఇది. సో అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ హ్యావ్ టు ఈ విధంగా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి హాబీ. సో ఐ స్టార్టెడ్ బుక్. ఈ లాక్డౌన్ టైంలో ఐ రెడ్ 15 books జస్ట్ ఆ 2.5 months గ్యాప్లో. సో ఆ బుక్ రీడింగ్ అన్న హ్యాబిట్ అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను అండి. అప్పటివరకు అయితే క్రికెటే ఉండింది. ఓకే, దట్స్ నైస్. వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ రియలీ. ఏమనిపిస్తుంది? సరే ఐఏఎస్ అచీవ్ చేశారు ఫైనలీ, అంటే పర్టికులర్ థింగ్ ఏదైనా ఉందా? ఐపీఎస్ వచ్చినా కాదు మళ్ళీ ఐఏఎస్ రావాలి అంటే ఎప్పుడు కూడా అది లేదండి. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆర్ ఈక్వల్లీ గుడ్. కాకపోతే నా పర్టిక్యులర్ ఏమంటారు లైక్ ఓరియంటేషన్ వాజ్ ఆల్వేస్ ఐఏఎస్. బికాస్ ఎనీ అదర్ సర్వీస్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. పోలీస్ తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఐఆర్ఎస్ తీసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్లస్ ఐఏఎస్కి ఒకటి ఏంటంటే అక్రాస్ డిపార్ట్మెంట్స్, అక్రాస్ ద కంట్రీ వర్క్ చేయొచ్చు అండ్ వెరీ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఆల్సో పబ్లిక్తో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుందండి. లైక్ నాకు పోస్టల్ సర్వీస్ కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సర్వీస్, గ్రూప్ ఏ అండ్ వెరీ గుడ్. బట్ ఏంటంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఐఏఎస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం అసలు ఆ ప్రైవేట్ సెక్టర్ వదిలేసి వచ్చి కొన్ని సాక్రిఫైసెస్ చేసుకొని వచ్చిన దానికి ఐ ఫీల్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఐఏఎస్ ఇట్స్ వర్త్ ఇట్ బికాస్ ఆఫ్ ఆల్ దో సాక్రిఫైసెస్. అప్పుడు మనం ఎక్కువ వర్క్ చేయొచ్చు, ఎక్కువ మందికి ఇంపాక్ట్లో ఉండొచ్చు, ఎక్కువ మందితో కాంటాక్ట్లో ఉండొచ్చు అండ్ మనం అనుకున్నది చేయొచ్చు అన్న దాని మీద. సో ఐ సెడ్, అంటే ఇంకోటి ఏంటంటే ఏజ్ నాకు సైడ్లో ఉండే కాబట్టి ఐ థాట్ ఎన్ని అటెంప్ట్స్ అయినా పర్లేదు, సాధ్యమైనంత వరకు చేద్దాం. లేదు అంటే ఎనీ సర్వీస్ ఐల్ గెట్, ఐ ట్రై టు బి బెస్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆర్ బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అట్లా. సో ఆ రీజన్స్ ఉన్నాయి నాకు. మీరు ప్రిపరేషన్ అప్పుడు మై డ్రీమ్ సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూస్ చూసారా లేదా? నిజం చెప్పండి. చూసేవాడిని. నిజం చెప్పండి. చూసేవాడిని. లైక్ మన అనుదీప్ సార్ది కానీ, వరుణ్ది కానీ, పృథ్వీతేజ్ కానీ వాళ్ళు చూసేవాడిని. ఎందుకంటే అంటే నేను 2xలో పెట్టుకొని చూస్తాను, అదొకటి. ఎందుకంటే టైం అంతా ఉండింది కాదు అండ్ ఇంటర్వ్యూస్ కూడా 1 or 2 hours ఉంటాయి. సో 2xలో పెట్టుకొని చూసేవాడిని. అండ్ ఐ యూస్ టు నోట్ డౌన్ పాయింట్స్, ఎందుకంటే బికాస్ వాళ్ళు ప్రాసెస్లో వెళ్ళారు, దే నో ద డిఫికల్టీస్. సో ఎప్పుడైనా సరే సీనియర్స్ కానీ లేదా ఎవరు క్రాక్ చేసే వాళ్ళు మాత్రం నేను వెరీ కీన్గా అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ ప్రోగ్రెస్. బికాస్ ఆ ప్రోగ్రెస్లో ఏంటంటే కొన్ని మనకి యూజ్ అవుతాయి అండ్ అవి యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోగలిగితే మనం ఇంకా తొందరగా ప్రాసెస్ క్లియర్ అయితే మన నోషన్ ఉండింది నాకు ముందు నుంచి. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏమైనా ఐడ్రీమ్ అనే కాదు, నేను ఇంకా వేరే ఇప్పుడు అంటే ఐడ్రీమ్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే చేస్తుంది. కాకపోతే ఇప్పుడు టాపర్స్ ఉంటారు కదా వేరే స్టేట్ నుంచి లేదా అక్రాస్ ద నేషనల్ లెవెల్, వాళ్ళవి కూడా ఐ యూస్ టు వాచ్ ద ఇంటర్వ్యూస్. ఐ యూస్ టు నోట్ డౌన్ అంటే ఎక్కడ కామనాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేశారు అన్న దాని మీద. సో ఆ విధంగా ఐడ్రీమ్ హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్ ఆ పార్ట్ వరకు ఫర్ గెటింగ్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఐడ్రీమ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.